Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. ఇది నాన్న ఈ ప్రత్యేకమైనటువంటి ప్రసారం గుడ్ ఫ్రైడేని మనసులో పెట్టుకుని యేసుక్రీస్తు సిలువలో పడినటువంటి ఆ 7 మాటలపై క్లుప్తంగా ధ్యానిద్దాం. మరి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటి అని అంటే చింతల జోసఫ్ గారి కుమారుడు ప్రవీణ్, ఆయన మనతో ఉన్నారు. మనకి ఇవాళ గెస్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్. Thank you, uncle. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ వెల్కమ్. సో వీల్ హ్యావ్ డిస్కషన్, సంభాషణ లాగా 7 మాటల గురించి మనం చెప్పుకుందాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of our mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. Amen. కొంచెం ఈ 7 మాటల గురించి, యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి కొంచెం పరిచయం చేస్తాను. ఏ విధంగా 7 మాటలు అనేది ఏ సువార్తలో కూడాను మనం సాంప్రదాయపరంగా అనుకున్నటువంటి రీతిగా ఎక్కడ ఏ సువార్తలోనూ లేవు. ఈ 4 సువార్తలు చదివి దానిలో ఉన్నటువంటి లూకా సువార్తలో ఉన్నటువంటివి, యోహాను సువార్తలో ఉన్నటువంటివి, మత్తయి సువార్తలో ఉన్నటువంటి వాటిని మనం పొందుగూర్చి సంఘం ఆ విధంగా అమర్చింది. దాని మీద ధ్యానించుకోవటం మంచిదే, కానీ ఏ సువార్తికుడు ఆ విధంగా 7 మాటలను పొందుగూర్చినట్టుగా లేదు అని మనం గమనించాలి. ఇక్కడ మొదటి 2 మాటలు లూకా సువార్త నుండి తీసుకొనబడ్డాయి. తర్వాత మరి మూడవ మాట యోహాను సువార్త నుండి, 4వ మాట మత్తయి సువార్త నుండి, 5, 6 యోహాను సువార్త నుండి, మరలా 7వ మాట లూకా సువార్త నుండి. ఇది ఎందుకు ఆ విధంగా ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి అంటే, వాళ్ళ దృష్టిలో కొన్నే ఎందుకు రాశారు, 7 ఎందుకు రాయలేదు అనేటువంటి ప్రశ్న అడగటం చాలా మంచిది. ప్రతి ఒక్క సువార్తికుడు ఒక ఉద్దేశంతో సువార్తను రాస్తాడు. ఆ ఉద్దేశాన్ని ఏదో రీతిగా బయలుపరుచుకుంటాడు. కాబట్టి ఈ మాటలు, సిలువలో చెప్పినటువంటి మాటలు కూడాను ఆయన ఉద్దేశానికి తగినట్టుగా ఏ మాటలైతే ఉంటావో వాటిని పొందుగుర్చుకుంటాడు. కాబట్టి మనం అది గమనించుకోవాలి. ఏ ఉద్దేశంతో ఆ మాటలు పెట్టాడు ఆ సువార్తికుడు అనేది మనం గ్రహించుకోవాలి. సువార్తికుని యొక్క మైండ్, సువార్తికుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సందేశాన్ని మనం గ్రహించుకున్నట్టుగా భావించుకుంటాం. కాబట్టి మన ఉద్దేశాలు, ఆ యొక్క మాటను బట్టి మన ఉద్దేశాలు బయలుపరచడం కాదు. స్వార్థకుడు ఏ ఉద్దేశంతో ఆ మాటలు చెబుతున్నాడు. యేసుక్రీస్తు మాటలో 7 మాటల్లో కొన్ని మాటలే తీసుకున్నాడు కదా, ఆ సెలెక్ట్ చేసుకున్నాడు కదా, ఏ ఉద్దేశంతో అది సెలెక్ట్ చేసుకున్నాడు అనేటువంటి రీతిగా మనం ఆలోచించినట్లయితే అది దేవుని సందేశం అవుతుంది. కాబట్టి దాన్ని దయచేసి గమనించాలి. ఈ మాటలే కాదు, ఎప్పుడైనా సరే ఏ వర్తమానం మనం చెప్పినా విన్నా కానీ ఈ ప్రశ్న అడుక్కోవాలి. ఈ రచయిత, బైబిలు రాసినటువంటి ఈ భాగాన్ని రాసినటువంటి రచయిత ఏ ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తుంటున్నాడు అనేటువంటిది ఆ ప్రశ్న మనం అడగాలి. ఎందుకంటే ఆ రచయిత యొక్క ఉద్దేశమే దేవుని యొక్క ఉద్దేశం, రచయిత యొక్క సందేశమే దేవుని యొక్క సందేశం. ఆల్ రైట్.
మొదటి ఆ, మొదటి మాట యేసుక్రీస్తు చెప్పినట్టు ఆ శిలువలో పలికినటువంటి మాటల్లో లోకాసు వార్త 23:34 చదవండి దయచేసి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఎస్. అక్కడ గ్రీక్లో ఏముందంటే పాటేర్ అఫేస్ అవుటాయిస్ ఊగార్ ఐడాసిన్ టీ పాయేసుని అంటే పాటేర్ ఫాదర్. ఓకే, దేవుడు మరి మనం ప్రార్థించినప్పుడు కూడాను పరలోకమందున మా తండ్రి అని సంబోధిస్తాం కదా, అది యేసుక్రీస్తు మనకి నేర్పింది. ప్రభువా అనొచ్చు, దేవా అనొచ్చు, వేరే వేరే పదాలు వాడచ్చు, కానీ యేసుక్రీస్తు ఆయన అనుచరులకి నేర్పింది ఏంటంటే తండ్రి అని దేవుణ్ణి సంబోధించండి అని ఆయన మనకు చెప్పటమే కాదు, మరి ఆయన తన జీవితంలో కూడాను ఆ విధంగా సంబోధించాడు దేవుణ్ణి తండ్రిగా. కాబట్టి మనం కూడా తండ్రి అంటాం. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. లోకాసు వార్తలో మనం గమనించేటట్లయితే యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు చాలామంది మనుషులు యేసుక్రీస్తుని ధిక్కరించారు. శిష్యులతో కూడాను గెత్సేమనీ తోటలో మరి యేసుక్రీస్తు అయితే ఆ శిష్యుల్ని కాపాడాడు, కానీ వాళ్ళైతే పారిపోయి వెళ్ళిపోయారు. మరి కనీసం ఈ పేతురు అయితే దూరాన్నుండి ఆయన్ని ఫాలో అయ్యాడు. యోహాన్ అయితే కొంచెం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆయనకు లోపలికి కూడా ఆ ప్రయటోరియం లోపలికి వెళ్ళాడు. కానీ శిష్యులు కూడా చెదిరిపోయారు. మరి పేతురైతే ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకుని ఆ చెవిని కొయ్యటానికి ప్రయత్నించాడు. అంటే మెడనే ఉద్దేశించుంటాడు ఆయన కట్ చేయాలని, కానీ చెవికి తగిలింది. కాబట్టి ఆ విధంగా ఆయన ఒక విధంగా తాను రక్షించుకోవాలి అనేటువంటి రీతిగా ఆయన యాక్ట్ చేశాడు. కాబట్టి మరలా పొంతు పిలాతు ఆయన ఏం చేశాడు, ఆయన చేతులు కడుక్కున్నాడు. అంటే తన జాబుని తాను రక్షించుకోవాలి అని, ఇక యేసుక్రీస్తులో ఏ దోషం లేదని తెలిసి ఉండి కూడాను మరి తన జాబుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అన్యాయం చేశాడు యేసుక్రీస్తుకి. మరలా యోధా ఇస్కరియోతు మరి అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో ఉండి కూడాను ఆయన్ని అప్పగించాడు. ముద్దు పెట్టుకుని ఆయన్ని యేసుక్రీస్తుని అప్పగించాడు. మరి యేసుక్రీస్తుకి అన్యాయం చేశాడు. వాడిని ట్రెజరర్గా పెడితే మోసం చేశాడు. దొంగ అని అనిపించుకున్నాడు. మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఆయన్ని హేళన చేశారు. వీళ్ళు ఈ సైనికులైతే వాళ్ళు హేళన చేశారు, నువ్వు రాజువా అని. రాజు అయినప్పటికీ రాజు కాదనుకుని రాజుగా హేళన చేశారు. అక్కడ చాలా ఐరనీ ఉంది, అక్కడ ఐరనీ ఇన్సైడ్ ఐరనీ లాగా ఉన్నదన్నమాట. ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన్ని ఆ విధంగా దేవుడు మనిషి రూపంలో వచ్చినటువంటి ఆయన మీద ఉమ్మి వేశారు. మరి ఊరు బయట ఆయన్ని సిలువ వేసి ఒక వెలివేయబడినటువంటి అవుట్ క్యాస్ట్ లాగా చేశారన్నమాట. ఇది వాళ్ళు చేసినటువంటి పాపం. ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గతను వివరిస్తుంటున్నాడు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి పాపం, దుర్మార్గత, ఆ కీడు, దానిని చూసి
వాళ్ళకి క్షమాపణ ఎట్లా వస్తుంది? క్షమాపణ పొందడానికి ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు మార్గం. ఆయన ఆశించాడు, ప్రభు తండ్రి వాళ్ళని క్షమించుము, వీరేం చేస్తుంటున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అంటే అక్కడ పాపుల కోసమే ఆయన వచ్చాడు. వీళ్ళు పాపులు, వాళ్ళని ఆ సమయంలో కూడా వాళ్ళని క్షమించు, శత్రువులను కూడా ఆయన శిక్షించినటువంటి వాళ్ళని కూడా క్షమించము అన్నటువంటి రీతిగా అక్కడ లోక ఆ యొక్క సందేశాన్ని మనకి ఇస్తుంటున్నాడు అన్నమాట. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. అంటే వాళ్ళకి తెలియదా? ఎవ్రీ అన్బిలీవర్ ఈజ్ ఇగ్నరెంట్ అన్నట్టుగా. అంటే విశ్వాసి ఆయన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అవిశ్వాసికి అంధత్వం ఉంటుంది అన్నమాట. ఆ యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఆ విధంగా చూస్తే వాళ్ళకి ఆయన ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించుము అని. తెలిసినా తెలియకపోయినా కానీ క్షమించేటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ జీసస్ కెన్ గివ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఓకే, కాబట్టి అలాంటిది మనం పొందుకున్నామా అనేటువంటి ప్రశ్న. దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు తెరచాడు. ఆ యొక్క మార్గాన్ని మనం పట్టేమా? మార్గం, క్రైస్తవత్వం అంటే ఒక మార్గం. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును అన్నాడు. ప్రజలు క్షమించబడటానికి మార్గాన్ని తెరిచింది ఆయన. ఆ మార్గాన్ని మనం పట్టాలి అనేటువంటి వృద్ధిగా. ఎవరు కూడాను మరి ఏ విధంగా కూడాను బలవంతం చేసి ఒత్తిడి చేసేది కాదు. ఇట్ ఈస్ అప్ టు అస్. మనకు స్వతంత్రత ఇవ్వబడింది. మీకు ఇష్టమైతే ఆయన రెడీగా ఉన్నాడు మనం క్షమించటానికి అనేటువంటి రీతిగా. బ్రదర్ contribute your own commentary on this. మే ఆస్క్ అ క్వశ్చన్? ఒక క్వశ్చన్ అడగచ్చా? Yes. ఫర్ Yeah, క్లారిఫికేషన్ అంకుల్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తా ఉన్న క్షమాపణ ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారు రిపెంట్ చేస్తా ఉన్నట్లుగా లేదు. అంటే వాళ్ళు తాము చేస్తా ఉన్నది తప్పు అని తెలుసుకున్నట్లుగా లేదు, కానీ ఈయన స్టిల్ వాళ్ళ క్షమాపణ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. సో హౌ డస్ దట్ అప్లై? అంటే రిపెంటెన్స్ యొక్క ఇంపార్టెన్స్ Yeah, ఏంటండి? that is a very, very good question. Thank you for that question. ఇప్పుడు క్షమాపణ, రికన్సిలియేషన్. కాబట్టి క్షమాపణ వేరు, రికన్సిలియేషన్ వేరు. రెండు మెట్లు ఉన్నాయి. సంధి పడటానికి దేవునితో కానీ మనుషులతో కానీ సంధి పడటానికి 2 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు క్షమాపణ, రెండవ మెట్టు ఏంటంటే పశ్చాత్తాపం, విశ్వాసం. అది రెండవ మెట్టు. అప్పుడు సంధి కలుగుతుంది. ఈ రెండవ మెట్టు ఎక్కినా ఎక్కపోయినా కానీ మొదటి మెట్టు తప్పనిసరిగా చేయాలి. అది దేవుడు యేసుక్రీస్తు చేశాడు, మనం కూడా ఆ విధంగా చేయాలి. అదేంటంటే హృదయంలో జరిగేటువంటి క్షమాపణ. అది రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయదు, కానీ మన హృదయంలో మన వైఖరి మార్చుకుంటాం. క్షమించి మన వైఖరి మార్చుకుంటాం. వేరే అతను కూడాను, మనకు కీడు చేసిన వ్యక్తి కూడాను, అతను కూడా ఆయన చేసింది తప్పని రియలైజ్ అయ్యి మన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరితే, లేకపోతే మనం క్షమాపణ కోరుకుంటే అప్పుడు సంధి పడతాం, అప్పుడు రిలేషన్షిప్ ఏర్పడుద్ది. కాబట్టి ఈ 2 మెట్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొదటి మెట్టు దేని బట్టి వస్తుంది, ఏ విధంగా దేన్ని బట్టి క్షమిస్తాం. రెండవ మెట్టుని బట్టి మనం మొదటి మెట్టు ఉండదు. ఆయన వచ్చి నన్ను క్షమాపణ అడిగితేనే నేను క్షమిస్తాను అనేది కాదు.
ఆయన వచ్చి అడిగినా అడగపోయినా, యేసుక్రీస్తుని విశ్వసించినా విశ్వసించకపోయినా కానీ నేను విశ్వాసిగా నేను క్షమిస్తాను. యేసుక్రీస్తు ఆ విధంగా క్షమించాడు. ఏ విధంగా మనం క్షమిస్తాము అనంటే, మనం ఆ వ్యక్తిని వంక చూడం. ఆ వ్యక్తి వంక చూస్తే మనకి ఆయన చేసినటువంటి గాయాలు మనకు గుర్తుకొస్తాయి. మన వంక చూస్తే మనం కూడా ఆయన ఆయన మనల్ని ఆయన గాయపరిచాడు. కాబట్టి మనం క్షమించటం, మన వంక మనం చూసినప్పుడు క్షమించటం అసాధ్యం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కష్టాలు, నష్టాలు అవి గుర్తుకొస్తాయి. అతని వంక చూస్తే ఆయన దుర్మార్గుడు, నాకు నష్టం చేశాడు, కాబట్టి ఆయన ఎట్లా క్షమించాలి అని అంటాం. కాబట్టి యేసుక్రీస్తు వైపు చూసి ఆయన నా పాపాలు ఎన్నో క్షమించాడు, దాన్ని బట్టి ఆయన క్షమిస్తాను అని యేసుక్రీస్తు వైపుకి చూడాలి. యేసుక్రీస్తు మరి శత్రువును కూడా ఆయన క్షమించాడు. అలాంటి ఆయన నేను శత్రువు అయినప్పటికీ, నేను ఆదామును బట్టి నేను తిరుగుబాటుదారునిగా ఆయన లెక్కలో ఉన్నప్పటికీ నన్ను ఆయన క్షమించాడు. నా పాపాలన్నిటినీ క్షమించాడు. మరి అనేకమైనటువంటి పాపాలు మత్తయి సువార్త 18 ప్రకారం ఆ పాపాలన్నిటినీ ఒక 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 అప్పులాగా చెల్లించవలసినటువంటి అప్పులాగా వాటినన్నిటిని ఆ పదార్థాలతో ఒక జీప్లో వేసుకుంటే 2 మైళ్ళ పొడవు కలిగినటువంటి పొడవులో ఉన్నటువంటి ఆ జీపు నిండుగా ఆ యొక్క అప్పు ఉంటుంది, డెట్ అంటారు. అలాంటి పాపాన్ని దేవుడు యేసుక్రీస్తుని బట్టి మనం క్షమిస్తే అతను నాకు నాకు చేసినటువంటి పాపం, నాకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపం కొద్దిది, అంత క్షమాపణ పొంది ఇంత పాపాన్ని క్షమించలేనా అనేటువంటి రీతిగా మనం తలంచుకుని, దాన్ని బట్టి యేసుక్రీస్తు ఆయన సిలువను బట్టి మనం క్షమించాడు కాబట్టి నేను కూడా క్షమిస్తాను అనేటువంటి తీరులో మన హృదయాన్ని క్లారిఫై చేసుకుని మనం స్వతంత్రులుగా ఉంటాం. ఆయన వచ్చి అడిగితేనే నేను క్షమిస్తాను అనేటువంటి కండిషను ఉండదు. కాబట్టి దట్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. కాబట్టి ఎప్పుడైనా సరే మనం క్షమించాలి. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి రీతిగా యాజ్ క్రైస్ట్ హ్యాస్ ఫర్గివెన్ అస్, ఫర్గివ్ వన్ అనదర్ అంటాడు పౌలు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సిలువని, యేసుక్రీస్తు ఏ విధంగా వీరిని క్షమించమని చెప్పాడో ఆ ఉద్దేశం ఉంటేనే, ఆ హృదయం ఉంటేనే, ఆ మైండ్ సెట్ ఉంటేనే మనం ఇతరుల్ని క్షమించవచ్చు. అది హృదయంలో జరిగేది, రిలేషన్షిప్లో జరిగేది కాదు. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ కావాలి, సంధి పడాలి ఇతరులతో అంటే అతను కూడా ఆ విధంగా వచ్చి క్షమాపణ కోరుకుని, ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ కోరుకుని యేసుక్రీస్తుని బట్టి ఒకరినొకరు క్షమించుకోవాలి. అప్పుడు సంధి ఏర్పడుతుంది, అప్పుడు రికన్సిలేషన్ ఏర్పడుతుంది. సో రికన్సిలేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫర్గివ్నెస్. Yeah, sure. I cannot hear you. థ్యాంక్ యూ అంకుల్, మీ క్లారిఫికేషన్ బట్టి. యాక్చువల్గా మీరు కోట్ చేసినట్లు ఎఫెషియన్స్లో మనం చాలాసార్లు అనుకునేది యేసయ్య మనల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అని అంటే మనం రిపెంట్ అయినప్పుడే క్షమాపణ అని అనుకుంటాం. కానీ ఇక్కడ రిపెంటెన్స్ లేకుండానే యేసయ్య తన సైడ్ నుంచి ఈస్ క్లారిఫైడ్ ఆర్ ఈస్ క్లియర్డ్ ఇట్, ఈస్ ఫర్గివెన్ అస్. సో మనం కూడా వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరేంత వరకు ఆగకుండా మనము క్షమించవలసిన వారమై ఉంటున్నాం అన్నది మీరు క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ అంకుల్. యా, అండ్ యాక్చువల్లీ ఇప్పుడు 7 మాటల్లో ఈ ఒక్క మాటని బట్టి అయినా సరే మనం వేరే వాళ్ళని క్షమించినట్లయితే మన ఆరాధన అంగీకరించబడుద్ది. మన హృదయంలో పగబెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, ఈర్ష్య పెట్టుకుని ప్రభు బలలో మనం పాలు పొందటం అది మంచిది కాదు. కాబట్టి
క్రైస్తవులు ఎవరు అని అంటే క్షమించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ప్రభు ప్రార్థనలో కూడాను ఆమ్, మా మా అతిక్రమములను మీరు క్షమించిన ప్రకారము మేము మా అతిక్రమములను క్షమించులాగున అని ఉంటుంది. యాజ్ యాజ్ వీ హ్యావ్ ఫర్గివెన్ అదర్స్ ఫర్గివ్ అస్. ఓకే, అంటే మనం ఫర్గివ్నెస్ చేస్తే దేవుడు ఫర్గివ్ చేస్తాడు అనే ఆ విధంగా ఆ కండిషన్ లాగా పెట్టుకోకూడదు. కానీ మన ఫర్గివ్నెస్, ఇతరుల్ని మనం క్షమించటం, యేసుక్రీస్తు మనం క్షమించటం, అవి చాలా అవినవభావ సంబంధం ఉంది. దే ఆర్ ఇన్సెపరబుల్. యేసుక్రీస్తు యొక్క క్షమాపణని పొందినటువంటి వాళ్ళు ఇతరులను క్షమించినటువంటి హృదయం కలిగి ఉంటారు. బికాస్ దే నో వాట్ ఇట్ ఈస్ టు బి ఫర్గివెన్, సో దట్ దే కెన్ ఫర్గివ్ అదర్స్. కాబట్టి ఆ రెండు కనెక్షన్ అయి ఉంటాయి అన్నమాట. నేను ఇతరుని క్షమించలేకపోతున్నాను అని అంటే నేను నిజంగా దేవుని చేత క్షమాపణ పొందేనా అని మనం ప్రశ్నించుకోవాలి. అంతేగాని నేను క్షమిస్తేనే తప్ప అనే కండిషను యేసుక్రీస్తు పెట్టలేదు ఆ ప్రభు ప్రార్థనలో. బట్ దే బోత్ ఆర్ టైట్లీ కనెక్టెడ్. యా, థ్యాంక్ యూ. యా, షూర్. రెండవ మాట, వుడ్ యు లైక్ టు రీడ్ దాట్ ప్లీజ్? ఎస్. యా, లూకా 23:43. You cannot hear you. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ యూ కెన్ యాడ్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన పాపముల నిమిత్తమై చనిపోలేదు అనేటువంటి విధంగా మనం గ్రహించాలి. ఇక్కడ ఈ లోకాసు వార్తలోనే మనం చూసేది ఏంటి అంటే ఈ 5 యేసుక్రీస్తు నిరపరాధి, ఆయన ఏ పాపం చేయలేదు అనేటువంటి దాన్ని హైలైట్ చేశాడు లోక. ఏంటి అని అంటే మొట్టమొదటిగా అది మత్తయి సువార్తలో ఉంటుంది 27:3లో. ఏంటంటే అక్కడ ఆయన యోధా ఇస్కరియోత్ గ్రహించాడు, నేను ఎంత దౌర్భాగ్యుడిని, నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను అని. ఆయన తీసుకున్నటువంటి ఆ 30 వెండి నాణ్యాలను తీసుకుని, వుడ్ యు లైక్ టు రీడ్ దట్ ప్లీజ్? మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఆయన నిరపరాధి అనేటువంటిది అన్నీ మనం చదవటానికి టైం లేదు, కానీ ఇక మిగిలిన 4 కూడా చెప్తాను. ఎవరు అంటే పొంతు పిలాతు కూడాను ఆయన చేతులు ఎందుకు కడుక్కున్నాడు అంటే ఈయన్ని చంపటానికి నాకు ఆయనలో ఏ దోషం కనిపించట్లేదు అని ఏదో రీతిగా ఆయన్ని తప్పించాలి అని చూశాడు. ఒక విధంగా ఆయన్ని, యేసుక్రీస్తుని తప్పించేటువంటి ఉద్దేశం ఆయనది కాదు, వాళ్ళని యూదుల్ని ఇరిటేట్ చేయటం కోసమని ఆయన యొక్క తీర్పు ఉంటుంది. ఏదైనా కానీ యేసుక్రీస్తులో ఏ విధమైనటువంటి దోషం కనిపించలేదు. నువ్వు రాజువా, నా రాజ్యం ఈయనకి సంబంధించింది కాదండి,
అని క్లారిఫై చేసేసాడు యేసుక్రీస్తు. మరి అలాంటి పరిస్థితుల్లో తెలుసుకుంది ఏంటంటే ఈయన రోమీలకు కానీ యూదులకు కానీ ఏ పాపం చేయలేదు అని గ్రహించుకొని ఆయన చేతులు కడుక్కున్నాడు. మూడవది ఏంటి అని అంటే మరి ఆయన తీర్పు చేస్తున్నప్పుడు ఆయన భార్య పొంతు పిలాతు భార్య కూడాను ఆవిడ కబురు పంపించింది, నువ్వేం చేస్తున్నావు, ఆయన 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 ఆయన్ని తీర్పు తీర్చేటువంటి విధానం నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆయన ఏ పాపం చేయలేదు అని మరి ఏదో విధంగా ఆవిడ యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఆ విధంగా ఆవిడ ఆవిడ కబురంపింది. ఆవిడ మూడో ఆవిడ. నాలుగవ వ్యక్తి ఎవరు అని అంటే మరి ఆ సేనాధిపతి 12 గంటల నుండి 3 గంటల వరకు జరిగినటువంటి ఆ వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితిని చూసి భూమి కంపించింది, చీకటిమయమైపోయింది. ఆ చీకటిమయం అయిపోయినప్పుడు మరి ఆయన అదంతా చూసి ఇది ఈయన సామాన్యుడు కాదు, అంటే ఆయన సేనాధిపతి అన్యుడైనప్పటికీ యూదులతో కలిసి ఉన్నారు కాబట్టి ఆ యూదులు మెస్సయా గురించి వెయిట్ చేస్తున్నారు అనేటువంటి అవగాహన ఆయనకున్నది. మరి ఆ ఉద్దేశంతో ఆయన ఏమన్నాడంటే ఈయన ఆ మెస్సయాయే, ట్రూలీ దిస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అని అంటే దేవుని కుమారుడు అని అంటే ఒక మెస్సయాకి బిరుదు అన్నమాట. కాబట్టి ఆయన అన్యుడైనప్పటికీ మెస్సయ, యూదులు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మెస్సయ అని గుర్తించి ఆయన వైపుకు తిరిగి ట్రూలీ దిస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అని ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ 5గురిలో తర్వాత ఈయన దొంగ ఒప్పుకున్నాడు కదా. ఈ సేనాధిపతి అయితే ట్రూలీ దిస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. అయితే ఈ దొంగ మాత్రం వేరే దొంగ ఏమో ఏంటయ్యా నువ్వు మెస్సయ్యావు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. వేరే అతనైతే నువ్వు నేను మనం తిరుగుబాటుదారులమి, నక్సలైట్ లాంటి వాళ్ళమి, రోమిలకి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేసాము, ఈయనైతే లేదు నిర్దోషి అని ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వైపుకి తిరిగి ఆయన దేవా నీ పరలోకం నీ వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే మెస్సయ్యగా ఆయన గుర్తించి ఆ మాట అన్నాడు. దానికి బదులుగా ఓకే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఇది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అక్కడ అంటే యేసుక్రీస్తు నిరపరాధి అంటే సరిపోదు. ఆయన గొప్పవాడు, ఆయన బ్రహ్మాండమైనటువంటి టీచరు, ఆయన బోధించినటువంటి రీతిగా ఎవరు బోధించలేదు అని యేసుక్రీస్తుని గురించి ఎన్ని అయినప్పటికీ ఆయన నిరపరాధి, ఆయనలో తప్పు ఏమీ లేదు అని తెలుసుకున్నప్పటికీ దాన్ని బట్టి యాక్ట్ చేయకపోతే లాభం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడాను నిరపరాధాన్ని తెలుసుకుని వాళ్ళు ఏ విధంగా మరి స్పందించో మనకి తెలియదు. ఈయనైతే క్లియర్గా స్పందించాడు. నాతో నీవు పరలోకంలో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన తీరులో ఆయన యొక్క విశ్వాసాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి అది మనం గమనించాలి. యేసుక్రీస్తు గురించి ఎన్ని తెలుసుకున్నా కానీ తెలుసుకుంటే లాభం లేదు. తెలుసుకున్న దాన్ని బట్టి మనం యాక్ట్ చేయాలి, ఆయన్ని నమ్మాలి, ఆయన్ని విశ్వసించాలి, మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. అదొకటి. ఓకే, వుడ్ యు లైక్ టు ఇంటర్జెక్ట్ ఎనీథింగ్, ఎనీ కామెంట్ ప్లీజ్? ఐఎమ్ జస్ట్ థింకింగ్ అంకుల్,
నిజంగా మీరు చెప్పిన 5 కేటగరీస్ ఆఫ్ పీపుల్‌లో ఈ దొంగ అతని బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆలోచించినప్పటికి కూడా హి ఈస్ ఆయన గొప్ప పండితుడేం కాదు. లేకపోతే యేసుక్రీస్తుతో నడిచినవాడు గూడా కాదు. కానీ ఆ రియలైజేషన్‌ని బట్టి తనకు కలిగిన స్పందనను బట్టి వెంటనే యేసయ్య నిశ్చయముగా నాతో పరలోకంలో ఉందు అనన్నప్పుడు నేను ఆలోచిస్తా ఉన్న 2 విషయాలేంటి అనంటే, ఒకటి ఆయన గురించి తెలుసుకోవడానికి మనకు పెద్ద హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏం అవసరం లేదు. వాక్య జ్ఞానం గూడా ఎక్కువగా ఏం అవసరం లేదు. రెండవది పరలోకము లేకపోతే దేవునితో ఉండాలి అన్న స్థితి పొందుకోవడానికి కూడా మనం ఎంతో కష్టపడవలసిన అవసరం గూడా లేదు. మనకంతా ఆల్ దట్ వి నీడ్ ఈజ్ ఆయనను మెస్సయ్యగా, రక్షకునిగా గుర్తించి, స్పందనగా ఆయనను అడుగుతే వెంటనే ఆయన మనల్ని రక్షించగలుగుటకు సమర్థుడు అన్న విషయాన్ని ఆహ్, నేను ఆలోచిస్తా ఉన్నాను. యాహ్! యాహ్! అంటే ఆహ్, ఇప్పుడు నాలెడ్జ్ ఉండటం, బ్యాక్‌గ్రౌండ్ ఉండటం అది మంచిదే. కానీ యేసుక్రీస్తుకి మన జీవితాన్ని అర్పించకుండా, ఆయన నమ్మకుండా ఉంటే ఇవన్నీ గూడాను లాభమేమి లేదు. అవును. ఇప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్ మనకి తెలీదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ తెలిసినా తెలియకపోయినా గానీ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అది ముఖ్యం. ఎంత నాలెడ్జ్ ఉండినా, నాలెడ్జ్ లేకపోయినా గానీ, ఆ కట్టుబడి, ఆ యొక్క నమ్మిక లేకపోతే ప్రతిది గూడా సున్నా. అవును. అంతే కదా మీరు చెబుతుంది? అవును అంకుల్. యెస్. యెస్. ఇంకొక విషయం మనం నేర్చుకునేదేంటంటే, ఇంకా 2 విషయాలు నేర్చుకునేదేంటంటే, ఆయన బాప్తిస్మం అయితే తీసుకోలేదు. అక్కడే హ్మ్. ఆహ్, బాప్తిస్మం తీసుకోకుండానే మరి ఆహ్, యేసుక్రీస్తు ఆ యొక్క ధైర్యం చెప్పాడు. అంటే నేను క్షమించాను. నీవు పరదేశంలో నాతో కూడా ఉంటావు. నువ్వు రక్షింపబడ్డావు అన్నటువంటి రీతిగా. కాబట్టి మనం ఆచారబద్ధంగా ఆహ్, బాప్తిస్మం తీసుకుంటేనే మనకి రక్షణ అనేది ఆహ్, అది ఆ యొక్క థియాలజీని కొట్టివేసేసాడు ఈయన. అవును. ఓకే. కానీ మరి దాన్ని సాకుగా చేసుకొని కొందరు బాప్తిస్మం తీసుకోరు. ఆహ్, ఎ మరి అక్కడ ఆయన ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదండీ! మరి నేనెందుకు తీసుకోవాలి అని కొంతమంది నా దగ్గరికొచ్చి ఆ యొక్క దాన్ని సాకుగా ఆయన్ని సాకుగా చేసుకొని వాళ్ళు హ్మ్. బాప్తిస్మం తీసుకోవటానికి ఇష్టపడినట్టుగా చెప్ చెప్పినప్పుడు నేనే విధంగా స్పందించానంటే మరి "నువ్వు దొంగవా?" అన్నాను. "నువ్వు చనిపోతున్నావా ఇవాళ" అన్నాను. "నువ్వు చనిపోతుంటే ఒక ఆయనలాగా ఆయన పరిస్థితుల్లో నువ్వుంటే సరే నువ్వు తీసుకోనవసరం లేదు. నీ పరిస్థితి అది కాదు కదా! కాబట్టి నీ హృదయం ఎలాంటిది? నువ్వు ఆయన మరి నీలాగా ఆయన ఉంటే తప్పనిసరిగా ఆయన ఆయన నమ్మికను బట్టి బాప్తిస్మం తీసుకొని ఉండేవాడు. ఆ పరిస్థితులు కాదు కాబట్టి ఆయన తీసుకోలేదు. కాబట్టి నీ పరిస్థితి అది కాదు కాబట్టి నువ్వు తీసుకో. కాబట్టి హృదయంలో నీకు తీసుకోవాలని ఉందా? హృదయంలో నువ్వు నమ్మేవా? అది ముఖ్యం. హ్మ్. కొంతమంది బాప్తిస్మం తీసుకుంటారు. కానీ హృదయంలో నమ్మరు. జీవితంలో హృదయంలో నమ్మారు అని ఎట్లా తెలుసు మనకి? వాళ్ళ యొక్క జీవితంలో పరివర్తన జరిగితే, మార్పు జరిగితే నిజంగా నమ్మాడు అని తెలుస్తది. అందువలన కొంతమంది నమ్మిన వెంటనే చర్చి వాళ్ళు బాప్తిస్మం ఇవ్వరు. కొంతకాలం ఆగుతారు. ఈయన నమ్మిక రైట్ అయిందా? ఆయన జీవితంలో మార్పు ఉన్నదా? అని గ్యారంటీ చేసుకొని అప్పుడు వాళ్ళు బాప్తిస్మం ఇస్తారన్నమాట. ఇంకొక విషయం ఏంటి అనంటే యూ కెన్ ఇంటర్జెక్ట్ వెనెవర్ యూ లైక్. ఆహ్, నో. ఇక్కడ ప్లీజ్ కంటిన్యూ. పరదేశు అని ఉంది. మామూలుగా కొంతమంది ఏమంటారంటే పరదేశు మన పరలోకానికి వెళ్ళబోయే ముందు ఆహ్, ఈ పరదేశు అనేది ఒక వెయిటింగ్ ప్లేస్ లాగా వాళ్ళు భావిస్తారు. అది ఈ వచనాన్ని బట్టి తప్పు. ఎందువలనంటే నీవు నాతో కూడా అని యేసుక్రీస్తు చెప్పాడు. నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వంకి వెళ్ళాడు.
అంతేగాని మధ్యలో ఏదో వెయిటింగ్ ప్లేస్కి ఆయన వెళ్ళలేదు, వెళ్ళని అవసరం కూడా లేదు. లేదు. మరి యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళాడో అదే విధంగా ఈ దొంగ కూడాను ఆయన యొక్క నమ్మికను బట్టి నేరుగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన చోటే వెళ్ళాడు. అంటే ఆయన యొక్క శరీరం సమాధిలోనే ఉంటుంది. యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క శరీరం సమాధిలోకి వెళ్ళింది. మరి ఆదివారం దినాన ఆయన లేచాడు. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆ దొంగ వలె ఆయన విశ్వాసులు అందరూ శరీరంతో లేపబడతారు. యేసుక్రీస్తు ఈస్టర్ దినాన ఏ విధంగా లేచాడో మరి విశ్వాసులు అందరూ కూడాను వాళ్ళ శరీరాలతో లెగుస్తారు. కానీ ఆయన యొక్క ఆత్మ, దొంగ యొక్క ఆత్మ పరదేశంలోనికి అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళింది. ఈ పరదేశు అనేటువంటిది ఇంకొక చోట కూడా మనం చూస్తాం. 2 కొరింథీ 12లో మనం ఈ అపోస్తలుడైనటువంటి పౌలుని కొంతమంది సూపర్ అపోజల్స్ ఛాలెంజ్ చేశారు. ఈయనకి దర్శనాలు ఇవ్వండి, ఈయనకి వాక్చాతుర్యం లేవండి, ఫండ్స్ని రైజ్ చేయలేడు అని ఆయన్ని తక్కువ చూపు చూశారు. తక్కువ చూపు చూడటమే కాదు, అక్కడ కొరింథీయుల మనసును పాడు చేశారు కొంతమంది ఈ సూపర్ అపోజల్స్. అప్పుడు పౌలు డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు చేసుకుని ఆ సందర్భంలో డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి సందర్భంలో ఆయన ఏమంటాడంటే, నేను మీతో పోల్చుకోవటం నాది తెలివి తక్కువతనం. ఓన్లీ ఎ ఫూల్ కెన్ కంపేర్. కానీ మీరు నన్ను ఫూల్గా చేశారు అని చెబుతూ, ఓహో నాకు దర్శనాలు లేవా మీలాగా అని ఆయన దర్శనం గురించి చెప్తాడు. నేను 3వ అంతస్తులోకి నేను దర్శనం చూశాను. ఐ వెంట్ ఇన్ టు 3rd heaven. అంటే యూదుల ప్రకారం ఈ సృష్టి 7 లేయర్స్ లాగా ఉంటుంది. ఆ చివరి లేయర్లో దేవుడు ఉంటాడు. అయితే కొంతమంది ఏ కాకుండాను 3 అంటారు. ఈ పౌలు కూడాను 3 అంతస్తులు, విశ్వం 3 అంతస్తుల్లో ఉంటుంది, ఆకాశం 3 అంతస్తులో ఉంటుంది. ఆ 3వ అంతస్తులో దేవుడు ఉంటాడు. ఆ 3వ అంతస్తుకి నేను వెళ్ళాను అని చెబుతూ పరదేశుకు వెళ్ళాను అని అంటాడు. ఓకే, 3వ వచనం చదువుతారండి. అట్టి మనుష్యుని నేనెరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అది నేను చెప్పినా కానీ మీకు అర్థం కాదు. ఆ మనుషుడు ఎవరు అంటే ఆయనే. ఆ అధ్యాయం అంతా చదివితే మనకి ఆయన గురించి, మరి నేను వెళ్ళాను అని చెప్పుకుంటే ఆయనకు గర్వం వస్తుందని 3rd పర్సన్లో చెప్తాడన్నమాట. ఎందుకంటే గర్వపడకూడదు, ఏ విశ్వాసి కూడాను గర్వపడకూడదు. ఒక గర్వపడితే ఒకే దాన్ని బట్టి గర్వపడాలి, దేవుని బట్టి గర్వపడాలి అనేటువంటి ఫిలాసఫీని చెబుతూ ఉన్నాడు. కాబట్టి నేను అని చెప్పకుండా ఒక మనుష్యుడు వెళ్ళాడు అని, ఒక మనుషుడు వెళ్ళాడు. మరి నేను శరీరంతో వెళ్ళాను, మరి నా ఆత్మ వెళ్ళిందో అది అవసరం నాకు కూడా తెలియదు. దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. కానీ పరదేశంలోనికి వెళ్ళాను అని చెప్తాడనమాట. కాబట్టి పరదేశు అనేది పార్క్, అది పర్షియన్ వర్డ్. పరదేశు అనేది పర్షియన్ వర్డ్, మీన్స్ పార్క్, లైక్ ఈడెన్. ఈడెన్ ఈజ్ ఎ పార్క్. అది పార్క్ లాగా సుందరంగా ఉంటుంది కాబట్టి పరలోకాన్ని పరదేశుగా పిలిచారు. ప్లీజ్ యాడ్ యువర్ బిట్. ఇమ్మీడియట్గా వెంటనే నేడు నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న మాటని ఎట్లా అర్థం చేసుకోవాలి అంకుల్? నేడు అన్న మాటని ఇమ్మీడియట్గా అదే ఆయన ఆత్మ వెళ్ళింది. యేసుక్రీస్తు ఏ విధంగా వెళ్ళాడో ఆయన ఆత్మ వెళ్ళింది.
అదే పౌలు మాటలో చెప్పాలంటే వెన్ ఐఎమ్ యాబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ ఐఎమ్ ప్రజెంట్ విత్ ద లార్డ్. అది ఆ విధంగా ఆయన శరీరం అక్కడే అక్కడే ఉన్నది. యేసుక్రీస్తు తిరిగి వచ్చేంత వరకు మన శరీరాలు, విశ్వాసుల శరీరాలు, అందరి శరీరాలు ఉంటాయి. అందరూ లేపబడతారు. కొంతమంది మరి పరలోకానికి వెళ్ళటానికి, కొందరు నరకంలో తీర్పు పొందటానికి. అందరూ లేపబడతారు. యా, గుడ్. ప్లీజ్ టెల్ ద థర్డ్ వన్. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇక్కడ ఈ మూడవ మాటలో 2 పదాలు ఉన్నాయి. యేసుక్రీస్తు తన తల్లిని చూసి అమ్మా అన్నాడు. తర్వాత యోహాన్ని చూసి ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ తల్లి అని అన్నాడు. ఇక్కడ అమ్మ అనే పదం, తల్లి అనే పదం 2 విధాలుగా ఉంటుంది. ఇక్కడ గుణాయ్ అంటే అమ్మ అని రూడ్గా చెప్పటం కాదు, మామ్ అన్నట్లుగా, అంటే మామ్ కాదు మేడం అన్నట్టుగా. తల్లిని పట్టుకుని మేడం అంటమేంటి? ఇక్కడ ఇదిగో ఇడే అంటే ఇదిగో నీ కుమారుడు, నీ కుమారుడు. ఇక్కడ ఇదిగో నీ తల్లి, మాటేర్. మాటేర్ అంటే తల్లి. ఇక్కడ గునాయ్ అంటే మేడం అని అనవచ్చు. అంటే ఈ టైంలో కూడాను యేసుక్రీస్తు మరి అమ్మా అని, తల్లి మామ్ అనకుండా మేడం అనేటువంటి రీతిగా అంటమేంటి? ఇక్కడైతే ఇదిగో నీ తల్లి అన్నాడు. అయితే ఇక్కడ మాత్రం ఆవిడ్ని సంబోధించినప్పుడు మేడం అని అన్నాడు. అది తనని బాగా నొప్పించేటువంటి రీతిగా ఉంటుంది కదా. అదొక ప్రశ్న. ఇప్పుడు యేసుక్రీస్తు తాను ఈ ఈ పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, పరిచర్య ఎప్పుడు పరిచర్య మొదలెట్టాడంటే 30 సంవత్సరాల వయసులో. ఆయన 33, 33.5 ఈ 3.5 సంవత్సరాల వ్యవధిలో ఆయన పరిచర్య చేశాడు. అంతవరకు ఆయన ఇంటి దగ్గరుండి తల్లికి సహాయం చేశాడు. ఇప్పుడు మరి ఈ విధంగా ఒక తన బాధ్యత తీసుకుని ఈ సమయంలో కూడాను తను బాధపడుతూ సిలువలో చనిపోతూ కూడాను తల్లి యొక్క బాగోగులు, ఆమె క్షేమాన్ని చూసుకున్నాడు. మరి జోసెఫ్ ఏమయ్యాడంటే, మరి జోసెఫ్ ప్రస్తావన లేదు, ఒకవేళ చనిపోయి ఉండొచ్చు. కాబట్టి మేరీని చూసుకునేటువంటి ఆ యొక్క బాధ్యత కుమారుడికి ఉన్న, అందులో ప్రథమ పుత్రుడికి ఉన్నటువంటి బాధ్యత ఆయన నెరవేర్చినట్టుగా ఆ సమయంలో కూడాను ఆయన ఆదరించబడవలసినటువంటి పరిస్థితుల్లో ఆయన తల్లిని ఆదరించాడు. కానీ ఆ మాట అన్నాడేంటి? గునాయ్ అని అన్నాడు, మమ్మీ అనకుండా అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. మరి అదే కాదు, 2వ అధ్యాయం 4వ వచనంలో కూడాను ఆయన అదే విధంగా సంబోధించాడు. మేడం, నాతో నీకేమి పని అని అన్నాడు. కొంచెం గద్దించినట్టుగా ఉంటుంది. అంటే ఈ పరిచర్య సమయంలో, ఈ
ఈ పరిచర్య 3.5 సంవత్సరాల కాలంలో తల్లిని కొంచెం దూరం పెట్టాడు. ఎందుకంటే శిలువ సమయంలో ఆవిడకి హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి ఈ ఈ పరిచర్య సమయంలోనే ఆవిడని కొంచెం దూరంగా పెట్టి ఈ శిలువ సమయానికి ఆమె హార్ట్ని ప్రిపేర్ చేశాడు, దూరంగా పెట్టాడు అన్నమాట. ఈ 30 సంవత్సరాలు ఇంటి దగ్గరుండి మరి తన జాబ్ చేసుకుని, కార్పెంటర్గా జాబ్ చేసుకుని ఆయన కుటుంబాన్ని పోషించాడు. అయితే ఆయన ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి, రక్షకుడు, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఓకే, అందరి నిమిత్తమై ఆయన మరణించాడు. కాబట్టి ఒక కుటుంబానికి సంబంధించినది కాదు. ఇంకొక రిఫరెన్స్ ఏంటంటే, దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఆయన తల్లి మరి తమ్ముళ్ళు వచ్చినప్పుడు, అయ్యా మీ బ్రదర్సు మీ తల్లి వచ్చింది మిమ్మల్ని చూడటానికి అన్నప్పుడు యేసుక్రీస్తు మరి ఏం చెప్పాడు? వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేశారంటే ఏదో రీతిగా యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శిస్తాడు, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి రీతిగా ఆ జన సమూహాన్ని కొంచెం ప్రక్కన పెట్టి ఒక దారి కల్పిస్తాడు అని వాళ్ళు ఊహించుంటారు. కానీ ఆయన ఏం చెప్పాడు? ఎవరు నా బంధువులు, ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా అన్నదమ్ముళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు నా బంధువులు. ఎందుకంటే వాళ్ళు పరలోకంలో పర్మనెంట్గా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళైతే నేను చనిపోయేంత వరకే వాళ్ళు బంధువులు. పరలోకంలో ఆయనతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ఆయన యొక్క వాక్యాన్ని విని, అంటే వాక్యం అంటే కొన్నిసార్లు బైబిల్ వాక్యాలు, కానీ సువార్త విని నమ్మి ఆయన్ని అనుసరించేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆ విధంగా తాను డిస్టెన్స్ చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఒక కుటుంబానికి చెందినటువంటి వాడిని కాను. అది యేసుక్రీస్తులో ప్రత్యేకత. అది మనం చనిపోతే రక్షణ వేరే వాళ్ళకి వస్తుందా? అది కాదు. అది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి దాన్ని ఇమిటేట్ చేయం మనం ఏమి ఇమిటేట్ చేయాలంటే, ఏ విధంగా కుటుంబాన్ని పరామర్శించాడో ముందు, ఏ విధంగా సిలువలో మరి తల్లి బాధ్యత తీసుకుని యోహానికి అప్పగించాడో, ఆ విషయంలో ఆయన మనకు మాదిరిగా ఉంటాడు. కాబట్టి మన పేరెంట్స్ని, మన తాత ముత్తాతల్ని, బ్రదర్స్ని, సిస్టర్స్ని మనం బాధ్యత తీసుకుని వాళ్ళని పరామర్శించాలి, వారి అక్రతలు తీర్చాలి. ఆ విషయంలో యేసుక్రీస్తు మనకి మాదిరి. అంతేగాని యేసుక్రీస్తు దూరంగా పెట్టాడు అని, ఆయన ఎందుకు దూరంగా పెట్టాడంటే, ఆయన పరిచర్య సమయంలో అది ఆయన లోకాన్ని అంతటి కోసం వచ్చి వాళ్ళ రక్షణ కోసం వచ్చాడు కాబట్టి ఆవిడ్ని దూరంగా పెట్టాడు. గుణాయ్ అని అన్నాడు. కాబట్టి అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎనీ ఇన్పుట్ ప్లీజ్ యాడ్ ప్రవీణ్. అంటే అంకుల్ ఇక్కడ 2 విషయాలు కనిపిస్తా ఉన్నాయి అంకుల్. ఒకటి 10 ఆజ్ఞల్లో ఉన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము అన్నదొకటి. ఇంకొకటి అట్ ద సేమ్ టైం నా తల్లియు, నా సహోదరులు ఎవరంటే నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాళ్ళే అనేసి. సో పరిచర్య చేస్తూ ఉన్న టైంలో వెన్ వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ, ఇప్పుడు యేసుక్రీస్తే తల్లిని దూరం పెట్టినారు, లేకపోతే కుటుంబస్తులను దూరం పెట్టినారు కాబట్టి నేను పట్టించుకోవాల్సిన, లేకపోతే నేను వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు అనే వాళ్ళని ఎట్లా మనము ఆన్సర్ చేయగలం అంకుల్? అది రైట్ కాదు. ఎందుకంటే మనం పరిచర్య చేస్తున్నప్పటికీ మన కుటుంబీకుల్ని, తల్లిదండ్రుల్ని, తాత ముత్తాతల్ని పరామర్శించి చూసుకునేటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆ విధంగా
పరామర్శించకపోతే పౌలు దృష్టిలో ఏంటంటే హీఈస్ వర్స్ దాన్ అన్ అన్బిలీవర్ అంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ దినాల్లో ఏంటంటే తల్లిదండ్రుల్ని వదిలిపెడుతున్నాం. విశ్వాసులు అనిపించుకుని తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవట్లేదు. అది మన పరిచర్యలో ఉన్నప్పటికీ మన బంధువుల యొక్క బాధ్యత మన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళని తప్పకుండా పరామర్శించాల్సినటువంటి బాధ్యత విశ్వాసికి ఉన్నది. ఆ విధంగా చూసుకోకపోతే అవిశ్వాసి కంటే అధ్వానం అని గ్రహించాలి. అంతేగాని ఈ పరిచర్యను బట్టి వాళ్ళని నెగ్లెక్ట్ చేయాలని ఎక్కడ కూడాను లేదు. యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి మిషన్ అందరికీ సరిపోయినటువంటి అందరికీ వర్తించేటువంటి వ్యక్తి ఆయన. అందువలన పర్పస్ఫుల్గా ఆవిడకి హార్ట్ అటాక్ రాకుండా పర్పస్ఫుల్గా ఆవిడ్ని దూరం పెట్టాడు పరిచర్య చేస్తున్నప్పుడు. అంటే దట్ ఒక ఈజ్ రకంగా ఆయన మినిస్ట్రీలో క్లైమాటిక్ మూమెంట్ క్రాస్ మీద ఉన్నప్పుడు తన తల్లిని గుర్తు చేసుకోవడము దట్ షోస్ హిస్ కన్సర్న్ ఫర్ హిస్ ఇమీడియట్ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ పక్కన పెట్టలేదు కానీ తను వాళ్ళని ఎంతగా పట్టించుకున్నాడో అంత అటువంటి పరిస్థితిలో కూడా కేర్డ్ ఫర్ హిస్ మదర్ అండ్ నా తర్వాత నువ్వు చూసుకో అని తన శిష్యులలో ఒకరికి అప్పగించడం దట్ షోస్ హిస్ రెస్పాన్సిబిలిటీ యాస్ వెల్. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రుల్ని సన్మానించటం, వాళ్ళకి విధేయులుగా ఉండటం. మరి ఎఫ్ఎస్సి 6లో కూడా ఉంటుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కోర్బన్ అని ఉంటుంది. అంటే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసి వాళ్ళకి చెందాల్సినటువంటి ధనాన్ని టీచర్స్కి ఇవ్వటం. ఈ ఆచార్యులు, ఆ టీచర్స్, బోధకులు పేరెంట్స్ కంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళని పోషించేటువంటి రీతిగా కోర్బాన్ అని పెట్టారు. యేసుక్రీస్తు లేదు. అది అది తల్లిదండ్రులకి వర్తించేది, అది వాళ్ళకి ఇవ్వాలి అని యేసుక్రీస్తు నొక్కి చెప్పాడు అన్నమాట. కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించేటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది. ఏ విధంగా ఎంత పరిచర్యలో ఉండినా ఎంత గొప్పగా ఉండినా కానీ అది సరి అయింది కాదు. ఓకే. ఇంకొక విషయం కూడాను అదేంటంటే ఇక్కడ ఈయన యోహాను శిష్యుడైనటువంటి యోహాను ఆయనకి బాధ్యతను అప్పగించాడు. అప్పుడు ఇక్కడ ఏముంటుందంటే దయచేసి ఆ మాటలు చదువుతారా? 26, 27 యోహాను సువార్త 19, 26, 27 కూడా చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ వచనం. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కాబట్టి అక్కడ యోహాను మరియమ్మని చూసుకున్నాడు. సో ఇప్పుడు కొంతమంది ముఖ్యంగా రోమన్ క్యాథలిక్స్ ఏమంటారంటే ఈ యోహాను అనేటువంటి ఆయన సింబాలికల్గా చర్చికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి తల్లి చర్చిని చూసుకుంటుంది, మరియమ్మ చర్చిని పరామర్శిస్తుంది అని వాళ్ళు అంటారు. ఇక్కడ దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ యోహాను తల్లిని చూసుకున్నాడు, తల్లి యోహాను చూసుకోవటం కాదు, తల్లి సంఘాన్ని చూసుకోవటం కాదు. ఆ యొక్క అనాలజీ అంటే దానికి చాలా లోతుగా వెళ్ళాలి. కానీ ఇక్కడ దాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే శిష్యుడే తల్లిని చూసుకున్నాడు, తల్లి శిష్యుని చూసుకోలేదు, తల్లి సంఘాన్ని చూసుకోలేదు అని మనం
గ్రహించాలి. ఓకే. 4వ మాట. 4వ మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఇక్కడ వుడ్ యు లైక్ టు యాడ్ ఎనీథింగ్ హియర్? ఆ, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఇంచుమించు 3 గంటలప్పుడు అని అన్నప్పుడు బిట్వీన్ ద థర్డ్ వర్డ్ అండ్ ద ఫోర్త్ వర్డ్ టైం గ్యాప్ అన్నది ఉంది కదా ఇంకా ఆఫ్టర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం ఎంత అన్నది లేకపోయినా కానీ ఇంకొకటి మనం చూస్తే ఈ మాటకి ముందు చీకటి అయ్యింది అన్నది కూడా మనం చూస్తాం. సో దెర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఆ టైంలో ఏదో జరుగుతుంది అని మనుషులందరూ యాంటిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట పలికినట్లుగా, ఈ మాట పలకడం కాదు కానీ ఇంతకుముందు పలికిన 3 మాటలకి బిగ్గరగా ఈ మాట గట్టిగా కేక వేసి ఆయన చెప్తా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన కేక వేసినప్పుడు దెర్ ఆల్సో ఈజ్ అ సర్టన్ యాంటిసిపేషన్. పీపుల్ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో జరుగుతూ ఉంది, ఏలియా వస్తాడు లేకపోతే ఇతరులు వచ్చి రక్షిస్తారేమో చూద్దాము అన్నట్లుగా కూడా మనము. సో ముందు పలికిన 3 మాటలకి 4వ మాటకి చాలా డిఫరెన్స్ ఉన్నట్లు మనం గమనిస్తా ఉన్నాం కదా అంకుల్. ఎస్ ఎస్ యా. ఇక్కడ ఆమోసు 6వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఆమోసు 6వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. కాబట్టి చెరలోనికి ముందు పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సభాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి జస్ట్ వన్ మినిట్ ప్లీజ్. ఆమోసు 8వ అధ్యాయము 9, 10 వచనాలు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేసెదను, పగటి వేళను భూమికి చీకటి కమ్మచేసెదను. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనపట్ట కట్టుకొన చేయుదును. అందరి తలలు బోడి చేసెదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. అది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలుని అంటే వాళ్ళు సుఖభోగాలతో ఉంటున్నారు. నిరుపేదల్ని వాళ్ళు పరామర్శించట్లేదు, వాళ్ళ బాగోగు చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమోసు లైక్ ఏ సోషల్ వర్కర్ వాళ్ళని ఖండిస్తున్నాడు. ఖండిస్తూ మరి వాళ్ళ దేవుని యొక్క తీర్పు మీ మీద పడుద్ది అని చెబుతూ ఈ మాటలు చెబుతున్నాడు అన్నమాట. అంటే మధ్యాహ్న సమయంలో మీకు మీ యొక్క దేశం చీకటికి పాలవుతుంది అంటే వాళ్ళ దోషాన్ని, దేవుని యొక్క ఉగ్రతని సూచించేటువంటి చీకటి అది. మధ్యాహ్న కాలమందు రండి, మధ్యాహ్న కాలంలో సూర్యుడు అస్తమించటం ఏంటి? అది వెరీ అన్యూజువల్ అన్నమాట. కాబట్టి ఇది దేవుని యొక్క తీర్పుని, దేవుని యొక్క ఉగ్రతను సూచించేది. యూదుల మీద పడేటువంటి ఆ ఉగ్రత అది యేసుక్రీస్తు మీద పడింది. ఆ యొక్క ఉగ్రత యేసుక్రీస్తు మీద పడింది. అందువలన మధ్యాహ్న కాలమందు అని పగటి వేళను భూమికి చీకటి కమ్మదు, పగటి వేళను చీకటి కమ్మజేయుదును. కాబట్టి దేవుని యొక్క తీర్పును సూచించేటువంటి చీకటి అది. ఇప్పుడు అంటే 12 నుండి 3 వరకు అది చీకటి కమ్మింది. అప్పుడు అదే సమయంలో మరి భూకంపం జరిగింది. ఆ భూకంపాన్ని బట్టి సమాధులు తెరవబడ్డాయి. మరి తెర అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి తెర చిరిగింది. అది ఏ తెర అనేది, అది 2 తెరలు ఉంటాయి.
ఎందుకంటే హోలీ ఆఫ్ హోలీస్ని మోస్ట్ హోలీ అంటే అతి పవిత్ర స్థలాన్ని డివైడ్ చేసేటువంటి ఆ యొక్క తెర ఉంటుంది. ఆ కచ్చం చిరిగిందా లేకపోతే ఈ ఆ యొక్క దేవాలయ కాంపౌండ్ని వేరు చేసేటువంటి ఆ యొక్క తెర, అంటే ఆ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలం కాదు, పరిశుద్ధ స్థలాన్ని ఆ కాంపౌండ్ని వేరు చేసేటువంటి అది ఆ యొక్క తెర చిరిగిందా అనేటువంటిది అది డిస్ప్యూటబుల్. ఏదైనప్పటికీ అది పైనుండి క్రిందకి జరిగింది కాబట్టి అది దేవుని యొక్క కార్యం. అతి పరిశుద్ధ స్థలం ఇక అది ఎక్కడికే, అది అసలు లోపలికి వెళ్ళటానికే వీల్లేదు. మరి ఆ తెర చిరిగితే అది ఇంకా దేవుడు చేసిందే అనేటువంటిది ఖాయమవుతుంది అన్నమాట. కాబట్టి దేవుడు దాన్ని బట్టి చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శిలువ దేనికి గుర్తు? దేవుని యొక్క ప్రేమకు గుర్తు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన రక్షణ నిమిత్తమై మనకి అప్పగించను. కాబట్టి యేసుక్రీస్తుని దేవుడు మన కానుకగా అప్పగించి శిలువలో మరణించేటట్టుగా చూశాడు. అంతగా ఆయన ప్రేమించాడు. ఓకే, రెండవది ఏంటి అంటే ఆ శిలువ దేనికి చూస్తుందంటే ఆయన ప్రేమనే కాదు, దేవుని యొక్క ప్రేమనే కాదు, ఏకైక కుమారుని అర్పించినటువంటి ప్రేమనే కాదు, ఆయన ఉగ్రతను కూడా సూచిస్తుంది. ఆయన ఉగ్రత, ఆయన ప్రేమ ఎంత గొప్పది అనంటే ఆయన ఉగ్రతను కూడా హరించుకునేటువంటిది. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ పైన పడేటువంటి దేవుని యొక్క ఉగ్రతను కూడా పీల్చుకునేటువంటి ప్రేమ. కాబట్టి శిలువ ఆ రెండిటికి గుర్తు. అందువలన మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు కూడాను తండ్రి అని పిలుచుకుంటాడు. తండ్రిని ఎప్పుడు ఆ విధంగా సంబోధిస్తాడు. కానీ ఇక్కడ నా దేవా అంటాడు. అంటే నా నన్నెందుకు చెయ్యి విడిచితివి. సో ఈ బికేమ్ డెసలేట్. ఈ వాజ్ లైక్ ఎన్ ఆర్ఫన్. తల్లిదండ్రులు లేనటువంటి కుమారుడిగా ఆయన విడవబడ్డాడు. ఓకే, అదే చెబుతున్నాడు ఇక్కడ. ఇలాయ్ లామా సబక్తాని. ఇప్పుడు అది అరమేయిక్ భాష. ఎలాయ్ అనేది ఏలి అనేది హెబ్రీ భాష. ఏలి అనేది ఏలి అది హెబ్రీ భాష. లామా సబక్తాని అనేది అరమేయిక్. దేవా నా చెయ్యి ఎందుకు, నన్నెందుకు చెయ్యి విడిచితివి అనేది అది అరమేయిక్. మరి ఏలి అనేది హెబ్రీ ఏంటి అంటే హెబ్రీ మాటలు కూడా మనం కూడా వాడతాం కదా. ఆమెన్ అనేది ఎమెత్ అనేది హెబ్రీ మాట, గ్రీక్ మాట మనం వాడుతున్నాం. హల్లెలూయా అనేది అది ట్రాన్స్లిటరేషన్. యెహోవా అనేది యాహ్వే అని కూడా మనం వాడతాం కదా. అదేవిధంగా హెబ్రీ మాటల్ని ఏలి అనేటువంటి మై గాడ్, ఈ అనేది మై, ఎల్ అనేది గాడ్, మై గాడ్ అని చెప్తాడు అన్నమాట. కాబట్టి అది హెబ్రీ మాటలు అయినప్పటికీ అవి అరమేయిక్ భాషలో చెప్పినటువంటి మాటలు. కాబట్టి యేసు ప్రభువుకి 3 భాషలు తప్పనిసరిగా ఆయనకు వస్తాయి. గ్రీకు, హెబ్రీ, అరమేయిక్, గ్రీక్, పాసిబులీ లాటిన్. ఓకే, అందువలన ఆ 4 భాషల్లో మరి ఆయన సిలువ వేసినప్పుడు ఆ పొంతి పిలాతు చెప్పినటువంటి మాటలు, హియర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇన్రి అంటాం కదా,
హ్మ్. ఆ మాటలు 4 భాషల్లో పెట్టారన్నమాట. అంటే ఆయన నేరం అది. నేనే రాజును అన్నాడు అని. కాబట్టి కానీ ఎక్కువ సంభాషణ అరమేయిక్ భాషలో జరిగింది కాబట్టి, అరమేయిక్ భాషలో ఆయన చెప్పి ఉంటాడు. కాబట్టి ఆ మాటల్ని ఎత్తి రాశారు. ఆ అరమేయిక్ భాషని ఎత్తి రాశారు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ మత్తయి సువార్త 27 దగ్గర నుండి మనం చదివితే, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో ఇదొక్కటే. అది ఆయన చెప్పిన తరువాత ఆయన ప్రాణం విడిచాడు. విడిచాడు. దేవునికి తన తన యొక్క ఆత్మను అప్పగించాడు అని ఉంటుంది. కానీ నా ఆత్మను అప్పగిస్తుంటున్నాను అని చెప్పినట్టుగా లేదు. అంటే మత్తయి ఉద్దేశం ఏంటి అని అంటే, అలాంటి పరిస్థితిలో చనిపోయాడు ఆయన అని మనకి చెప్పదలుచుకున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్పాలి అని అంటే, అలాంటి పరిస్థితిని బట్టి మనం అలాంటి పరిస్థితిలో వెళ్ళకుండా ఉండటానికి. అది దాని గురించినటువంటి ఒక ఒక ఎలిజబెత్ బ్రౌనింగ్ అనేటువంటి ఆవిడ ఒక చిన్న పాట రాసింది. ఏంటి దానికి నేను ట్రాన్స్లేట్ చేశాను. కార్సన్ గారి కామెంటరీలో ఇది కోట్ చేశాడన్నమాట. విశ్వమంతా కనిపించేటట్లు, విశ్వమంతా కంపించేటట్లు ఇమ్మానుయేలు ఆర్ఫెన్గా ఏడ్చాడు. దేవా, నేను ఎడబాయపడ్డాను. అంటే నన్ను ఎందుకు ఎడబాసితివి అని అన్నాడు కదా అని ప్రతిధ్వని లేకుండా, అంటే ఎవరు చెప్పలేనట్లుగా ఆయన ఒక్క స్వరమే వచ్చింది. ఒంటరిగా ఆయన యొక్క స్వరం పైకి వెళ్ళింది. పతనమైనటువంటి సృష్టి నుండి, పరిశుద్ధిని పెదవుల నుండి ఈ మాటలు పైకి వెళ్ళినవి. ఎందుకు అనంటే, పతనమైన వారిలో నుండి ఎవరికి ఈ పరిస్థితి కలగకుండా ఉండులాగున ఆయన ఆ మాటలు పలికాడు. చూడండి, పతనమైనటువంటి వారిలో మనందరం పతనమయ్యాం కదా. అలాంటి పరిస్థితి నుండి ఎవరికి కూడాను అలాంటి పరిస్థితి కలగకుండా ఆయన ఆ పరిస్థితికి లేకుండా వెళ్ళాడు. ఆయన విడవబడ్డాడు. ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే, he was forsaken so that none of the lost people could ever be forsaken. ఆయన ఆర్ఫెన్ లాగా ఎందుకు ఆ విధంగా ఏడ్చాడు అంటే, మనం ఆర్ఫెన్ లాగా ఎవరు కూడాను చనిపోకుండా దేవునికి దేవునికి దూరం కాకుండా ఉండాలని ఆయన మనం భరించాల్సినటువంటి ఆ యొక్క ఉగ్రతను, దేవుని యొక్క ఉగ్రతను ఆయన భరించాడు. అది చాలా గంభీరమైనటువంటిది. అది ఆ మాటలు మనసులో ఉండాలి అనేటువంటి రీతిగా మత్తయి సువార్తలో మనం చూస్తామన్నమాట. ఆ విధంగా చనిపోయాడు. యాజ్ ఎ డెసొలేట్ సన్ he died, so that we who are desolate may not go through that experience అని మనం గ్రహించాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఆ సమయంలో మత్తయి రాసినటువంటి సమయంలో ఆయనకి చేదు నీళ్లు ఇచ్చారు కదా. ఆ చేదు నీళ్ళు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు? ఆయన ఇలాయ్ లామా సబక్తాని అన్నాడు. మరి వాళ్ళు ఏ విధంగా విన్నారు అంటే, ఏలీని పిలుస్తున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి
పిలుస్తున్నట్టుగా వాళ్ళు గ్రహించుండరు. ఎలాయ్ అనేదానికి, ఏలి అనేదానికి, ఎలైజా అనేదానికి వాళ్ళు అంత స్పష్టంగా వాళ్ళు విని ఉండరు. ఓ, ఏలీని పిలుస్తున్నాడు, ఆయన వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం, ఆయన అప్పుడు దాకా ఆయన్ని బాధ పెడదాం అనేటువంటి రీతిగా ఆయన జీవితాన్ని ప్రొలాంగ్ చేయటానికి, ఆయన జీవితాన్ని ఇంకా పొడిగించటానికి ఆ యొక్క ఆ చిరకని వాళ్ళు అందించారన్నమాట. అంతేగాని ఆయన మీద దయదలిచినటువంటిది కాదు. ఆయన ఇంకా బాధపడాలి, ఆయన ఇంకా బ్రతికుండాలి, ఆయన ఇంకా బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఆ ఆ చిరక అన్నమాట. కాబట్టి అది ఆయన చెప్పినటువంటి మాటలు, ఇలా ఇలా ఇలామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి, నన్ను ఎందుకు విడిచితివి అనేటువంటి మాటల్ని అవి దానిలో ఉన్నటువంటి తీవ్రతను అధికం చేసేటువంటి రీతిగా వాళ్ళు ఆ యొక్క చిరకనిచ్చారు. అలాంటిది అది మనం ప్రభు వల్ల తీసుకునేటప్పుడు అవి గమనించుకోవాలి మనం. నా నిమిత్తమై ఆ విధంగా యేసు ప్రభు దేవుని యొక్క ఉగ్రతను భరించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మరణించాడు నా నిమిత్తమై అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత అధికంగా ఎక్కడ ప్రత్యక్షమవుతుంది, ఎక్కడ బయలుపడుతుంది? నరకంలో. ఆ నరకయాతన ఆయన అనుభవించాడు. మనం నరకయాతన అనుభవించకుండా ఉండటం కోసమని ఆయన అనుభవించాడు. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క శ్రమల్ని అర్థం చేసుకున్నప్పుడు, మర్చిపోయినప్పుడు, ఆ యొక్క శ్రమల్ని మర్చిపోయినప్పుడు ఈ యొక్క ప్రభు వల్ల మనకు గుర్తు చేస్తుంది. పదే పదే తీసుకుంటాం, వారం వారం తీసుకుంటాం, నెలకు 1-2 సార్లు తీసుకుంటాం. అది గుర్తు చేస్తుంది. ఆ గుర్తు ఎందుకు చేస్తుంది? దేవుని కోసం మనకు ప్రాణం అర్పించినటువంటి ఆయన కోసం మనం జీవించాలి అనేటువంటి రీతిగా గుర్తు చేసేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. అది అప్పుడు తీసుకున్నప్పుడు గుర్తు కాదు, వారమంతా గుర్తు చేసేటువంటి రీతిగా ఉంటుంది. ఎందుకంటే అది గుర్తు చేసుకుంటే, అది కేంద్రంగా మన జీవితానికి ఉంటే, మనం దేవునికి వ్యతిరేకంగా, యేసుక్రీస్తుకి శరీరానికి వ్యతిరేకంగా పాపం చెయ్యం. అది పరీక్షించుకోవాలి అంటాడు. ఆయన యొక్క శరీరానికి వ్యతిరేకంగా పాపం చేయకుండా పరీక్షించుకోవాలి అని 1 కొరింథీ 11 అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఏదేదో అంటాం. ఆయన శరీరానికి పాపం చేయకుండా మనం పరీక్షించుకోవాలి. అది ఆ విధంగా ఆయన శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను, దైవికంగా కూడాను ఆయన నష్టపడ్డాడు, కష్టపడ్డాడు. అలాంటి యేసుక్రీస్తుని మనం ఏ విధంగా ఆయన ధిక్కరించగలం, ఆయన నిర్లక్ష్యం చేయగలం? ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు 7వ తారీఖు ఏప్రిల్ మాసం రాబోతుంది. ఏప్రిల్ 7వ తారీఖు 30వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. 30 AD ఏప్రిల్ 7th. అది చరిత్రలో జరిగింది. ఆయన తిరిగి లేచాడు. ఓకే. పునరుద్ధానం నిజము అని ఎట్లా తెలుసు? ప్రతి ఆదివారం గుర్తు చేస్తుంది. బైబిల్ చదువుకోని అవసరం లేదు, ఏదో పెద్ద విద్వాంసుడు కానవసరం లేదు, రీసెర్చ్ చేయనవసరం లేదు, ఆర్కియాలజీ చదవనవసరం లేదు. యేసుక్రీస్తు తిరిగి లేచాడంటాను ప్రతి ఆదివారం కూడా గుర్తు చేస్తుంది. ఆదివారం ఆయన పునరుద్ధానం ఏ విధంగా చరిత్ర గుర్తు చేస్తుందో, ఆయన యొక్క మరణం కూడా చరిత్ర అని గుర్తు చేస్తుంది. కాబట్టి ఇది కట్టుకథ కాదు, ఏదో మతపరంగా చేసేటువంటి ఆచారం కాదు, ఆ పండుగ కాదు, ఇది చరిత్రలో జరిగింది. ఆ విధంగా యేసుక్రీస్తు చనిపోతే ఎట్లా నిర్లక్ష్యం చేస్తాం? ప్రతి ఒక్క వ్యక్తి
దానికి జవాబు చెప్పాలి. యాహ్! ఈ 4వ మాటలో నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనన్న దాంట్లో ఈస్ థాట్ ఎ సెపరేషన్ అంకుల్? అంటే తండ్రి నుంచి కుమారుని ఎడబాటు గురించి మనము అక్కడ అర్థం చేసుకోవాలా? ఎస్. బట్ అంటే హౌ అనేది మనకు అర్థం కాదు. హ్మ్. ఏ విధంగా ఏ విధంగా అర్థం చేసుకోవటాను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియదు కానీ, అంటే తండ్రి, కుమారుడు ఎప్పుడు కూడాను మత్తయి సువార్త 11లో ఉన్నటువంటి రీతిగా ఎప్పుడు కూడాను వాళ్ళు వాళ్ళు ఎడబాయలేదు. దే ఆర్ ఆల్ ద టైమ్ టుగెదర్. కాబట్టి ఏ విధంగా ఆంటలాజికల్గా స్వభావ సిద్ధంగా వాళ్ళు విడవబడ్డారో మనకి తెలియదు కానీ, బట్ వీ నో ద పర్పస్. ఎందుకు ఆ విధంగా విడబ విడబా విడవబడ్డాడు అది మనకు తెలుసు. మన రక్షణ నిమిత్తమై ఆయన విడవబడ్డాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఆ కేక వేయడానికి ఆయన ఫిజికల్ సఫరింగ్ రీజన్ అంటారా? లేకపోతే వాట్ ఈస్ హిస్ కంప్లెయిన్ అక్కడ? అక్కడ నా చెయ్యెందుకు విడిచితివని ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సఫరింగు 4 విధాలుగా ఉంటది. అది ఏంటి అనంటే ఆహ్, శారీరకంగా, రెండవది సామాజికంగా, మూడవది భావోద్రేకంగా, ఆత్మీయంగా. ఇక్కడ శరీరంగా శరీర శరీరంలో ఆయన నలగొట్టబడ్డాడు. ఓకే, ఆయనకు శరీరం ఉన్నది, రక్తం చిందించాడు. ఎందుకు రక్తం అంటే అది నిబంధన సూచించేదన్నమాట, రక్త నిబంధన. కాబట్టి రక్తం కారాల్సి వచ్చింది. కాబట్టి ఆ పాత నిబంధనలో పదే పదే మనకి చెప్పబడింది ఏంటంటే రక్త నిబంధన అని. ఆయన రక్తం కార్చటం వలన, అంటే ఆర్డినరీ డెత్ కాదు, ఆయన రక్తం కార్చేటువంటి ఆయన మరణం అని అని ప్రవచింపబడింది. ఆ ప్రవచనాలు నెరవేరటం కోసమని ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తం ఎందుకు అని అంటే నిబంధన చేసుకునేటువంటి రక్తం. పాత నిబంధన మరి సీనాయి పర్వతం మీద దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నప్పుడు రక్తాన్ని చిలకరించాడు వాళ్ళ మీద. కాబట్టి రక్తం అంటే రక్తంతో ఎందుకు నిబంధన అని అంటే, ఏ పార్టీ అయినా సరే ఆ నిబంధన చేసుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఆ నిబంధనని ఉల్లంఘిస్తే వాడు మరణించాలి, అంత కీడు జరుగుద్ది, రక్తం కార్చాలి, మరణించాలి అనేటువంటి రీతిగా. కాబట్టి ఆ నిబంధన సీరియస్నెస్ తెలుపుతుంది అన్నమాట. అదేవిధంగా క్రొత్త నిబంధన హెబ్రీలో చాలా భాగం యేసుక్రీస్తు యొక్క రక్తం కార్చాల్సి వచ్చింది. కాబట్టి ఆయన రక్తాన్ని ధారపోసాడు. కొన్నిసార్లు రక్తం అన్నా మరణం అన్నా ఒకటే, కానీ రక్తం దేన్ని సూచిస్తుందంటే నిబంధన సూచిస్తుంది. మరణం ఎలాంటి మరణం అంటే రక్తం కార్చేటువంటి మరణం. కానీ సామాజికంగా ఎవ్వరు ఒంటరిగా చనిపోయాడు. ఆయన బంధుమిత్రులు లేరు. తల్లి ఉన్నదనుకో, మరి ఆయన తమ్ముళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఆయన్ని ధిక్కరించారు. వాళ్ళు కపెర్నీలోనే ఉన్నారు, ఇంకా యెరూషలేం రాలేదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన నమ్మారు. బ్రదర్గా ఎంచలేదు,
ఆయన్ని ప్రభువుగా ఎంచుకుని ఆయన నమ్మేమాట. అందువలన ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఆయన తమ్ముళ్ళు చెప్పారు, యాకోబు కానీ యాకూబ్. యోధా కానీ. కాబట్టి ఆ సమయంలో ఇక బంధుమిత్రులు లేరు, ఇక ఒక్కడగా ఆయన చనిపోయాడు. తన ప్రజలకైనటువంటి యోధా ప్రజలకు వచ్చినప్పటికీ యోధా ప్రజలే ఆయన కేకలు వేసి క్రూసిఫై హిమ్ అని అన్నారు, సిలువ వేయండి అని అన్నారు. వచ్చిపోయేటువంటి వాళ్ళు కూడాను ఈయన రక్షకుడా, నేను మెస్సయ్యా, తను తాను రక్షించుకోండి అని హేళన చేశారు. కాబట్టి ఆయన ఒంటరిగా చనిపోయాడు. తన ప్రజలకు తాను వచ్చాడు, కానీ ఆయన ప్రజలు ఆయన గుర్తించలేదు అని మరి యోహాను సువార్తలో ఉంటుంది. తర్వాత భావోద్రేకాలు, అంటే ఆ భావోద్రేకాల్లో ఆయన్ని అవమానించారు, ఇన్సల్ట్ చేశారు. ఇందాక చెప్పుకున్నటువంటి రీతిగా ఆయన రాజు అయినప్పటికీ రాజు కాదని రాజుగా హేళన చేశారు. ఆయన ముఖంపై ఉమ్మి వేశారు, హెయిల్ జీసస్. మరి ఈయన ఇప్పుడు ఆ పొంతు పిలాతు కూడాను ఇన్రి అని రాశాడు కదా, కింగ్ ఆఫ్ ద జ్యూస్. మీ రాజా ఎట్లాంటి వాడయ్యా, శిలువపై మరణించేటువంటి రాజయ్యని హేళనగా పెట్టినటువంటి గుర్తు. ఆ విధంగా మరి అవమానపరచబడ్డాడు. ఊరు బయట అవుట్ క్యాస్ట్ లాగా ఆయన చనిపోయాడు. ఇక ఇదంతా ఒక ఎత్తు, ఒకటి మిగిలింది, తన తండ్రి. ఇప్పుడు ఆయన కూడా విడిచిపెట్టాడు. ఎంతవరకు విడిచిపెట్టాడంటే దేవా అనాల్సి వచ్చింది. కాబట్టి ఈవెన్ స్పిరిచువల్లీ హీ వాజ్ ఫర్సేకన్. అన్ని విధాలుగా, ఈ 4 విధాలుగా యేసుక్రీస్తు సిలువలో బాధపడ్డాడు. సో ఆ 4వ మాట దీన్ని సూచిస్తుంది, వీటన్నిటిని సూచిస్తుంది, దీన్ని కూడా సూచిస్తుంది. క్లుప్తంగా మనం 5, 6, 7 మాటలు చెప్పుకుందాం. ఎస్, ప్లీజ్ కామెంట్ ఆన్ ది 5th one. 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఉంది. దాహం వేస్తుంది ఆర్ ఐఎమ్ థర్స్టీ అని అనడము, దట్స్ అ బేసిక్ హ్యూమన్ నీడ్. పర్టికులర్గా ఇంకా ఏమీ లేదు అన్నప్పుడు కూడా అవసరము అయి ఉన్నది దాహము. ఎంత శ్రమలో నుంచి మనం వెళ్తూ ఉన్నా కానీ ఇంకా నాకేమీ అవసరం లేదు అని అనుకున్న పరిస్థితిలో కూడా మనకు కావాల్సింది నీరు. అటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు శిలువ మీద ఉండి అప్పటికే సమాప్తమైనదని, సమస్తము అప్పటికే సమాప్తమైనదని ఎరిగి ఇంకా నెక్స్ట్ ఆయన చేయాల్సింది ఏంటి అని అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అనేసి తన ఆత్మను అప్పగించుకోవాల్సిన ఆ సమయంలో ఈ మాట నేను దప్పిగొనుచున్నాను అని పలకడము, అక్కడ లేఖనము నెరవేరునట్లు అన్నది. ఆ టైంలో కూడా ఆయన లేఖనము నెరవేర్చుటకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడో అన్నది మనము చూస్తూ ఉన్నాం అంకుల్. ఇంకోటి కూడా యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడినప్పుడు అనేక సార్లు మనము వింటా ఉన్నది, లేకపోతే మనం చెప్తా ఉన్నది ఏంటంటే ఆయన 100% మ్యాన్ అండ్ 100% గాడ్. సిలువలో చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి ఈ శ్రమల గుండా ఆయన వెళ్ళగలిగినాడు, లేకపోతే ఆయన తట్టుకోగలిగినాడు అన్నది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మాట ప్రత్యేకంగా ఎంఫసైజ్ చేస్తూ ఉన్నది ఏంటి అని అంటే, ఆయన మన వంటి మానవుడే. ఆయన శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు మనకు ఎట్లా దాహం అవుతుందో అటువంటి దాహం పొందినవాడు, లేకపోతే అటువంటి శ్రమలను పొందినవాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి, దాహము పొందినంతగా ఆయన శ్రమ పడినాడు అని అంటే దట్ ఆల్సో షోస్ ది కంప్లీట్నెస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. అంటే ఇది
సాక్రిఫైస్ చేయకుండా ఆయన ఆపుకున్నాడు. లేకపోతే దీన్నొక్కటి మాత్రం ఆయన తన కొరకు మిగుల్చుకున్నాడు అన్నది ఏమీ లేకుండా సమస్తమును కూడా ఆయన ధారపోసినట్లుగా కూడా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. సో, దీని గురించి మీరు కొంచెం ఫర్దర్‌గా యా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంకుల్. యా ఇక్కడ ఆ, ఆ, ఇది డి, క్యాపిటల్ డి. డిప్సో అంటే ఒకే మాట, గ్రీక్లో ఒకే మాట. నేను దప్పిక కొనుస్తున్నాను అనేటువంటి మాట ఒకటే. నెక్స్ట్ కూడాను ఒకే మాట, టెటలెస్తాయ్ అనేటువంటి సమాప్తమైనది అనేది, అది కూడాను ఒకే మాట. దీన్ని దప్పిక కొనుచున్నాను అనేటువంటి దాన్ని, అది లేఖనములు నెరవేరుస్తున్నట్లు. ఇక్కడ కీర్తనలు 20 కీర్తనలు అంటే ఇది సాయి అన్నమాట, పిఎస్ కీర్తనలు 69:21. దానిలో దావీదు మహారాజు యొక్క అనుభవాన్ని వ్యక్తపరిచేటువంటి వచనం. ఆయన అది నెరవేరింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ యోహాను చెప్తుంది ఏంటంటే, ఈ లేఖనాలు నెరవేరినాయి. యేసుక్రీస్తు ఇప్పుడు 4వ వచనాన్ని యోహాను చెప్పట్లేదు. అది చాలా గంభీరమైనటువంటి మాట కదా. అది మత్తయి రాశాడు, కానీ ఇక్కడ యోహాను మాత్రం ఆయన కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ఇది చెప్పినప్పుడు లేఖనాలు నెరవేరినాయి అనేటువంటిది ముఖ్యం అన్నమాట. యోహాను సువార్తలో ఏ విధంగా లేఖనాలు నెరవేరినాయి అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి ఆ యొక్క అంశం. ఇప్పుడు యేసుక్రీస్తు పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించినటువంటి, ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించినటువంటి మెస్సయా అని అంటాం. మరలా ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని అంటాం, రాక్ అని అంటాం. ఓకే, పాత నిబంధనలో కూడాను యేసు ప్రభు ఆ విధంగా ఉన్నాడు. ఇక్కడ ఈ యోహాను సువార్తలో ప్రత్యేకమైనది ఏంటంటే, ఆయన పండుగలని ఎత్తి చెప్తాడు. యూదుల పండుగలు, పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు, పస్కా పండుగ, పర్ణశాల పండుగ, ఓకే, మరలా ప్రాయశ్చిత్త దిన పండుగ, ఓకే, ఈ 3 పండుగలు కూడాను ఇవి జంట పండుగలు. అంటే ఇది దీంతో ప్రారంభమైనప్పుడు ఇంకొక 7 రోజులు పులియని రొట్టెల పండుగ, ఓకే, పర్ణశాల పండుగ, తర్వాత ఇంకా 7 రోజులు అట్లా జరుగుద్ది అన్నమాట. ఈ పండుగలన్నీ కూడాను యేసుక్రీస్తులో నెరవేరినాయి. అది ఆయన పాయింట్. కాబట్టి ఇంకైతే కాదు, ఇక్కడ పాత నిబంధనలో లేనటువంటి పండుగ ఇంకొకటి ఉన్నది. అదేంటంటే దేవాలయ ప్రతిష్ట పండుగ. అది ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్, అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య ఉన్నటువంటి టైంలో జరిగినటువంటి ఒక హిస్టారికల్ ట్రూత్ ఏంటి అంటే, సిరియన్ కింగు ఎపిఫానస్ 4 అనేటువంటి ఆయన యూదా మతాన్ని అవుట్లా చేసేసి ఆ దేవాలయంలో పందిని బలిగా అర్పించాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించకూడదన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరు చదవకూడదు యూదులు అని అవుట్లా చేసేసాడు అన్నమాట. ఆ విధంగా చేసేసి ఆ యొక్క
ఆ దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. అప్పుడు ఇక అది క్లైమాక్టిక్ పాయింట్ అయిందన్నమాట. ఇట్ బికేమ్ ద లాస్ట్ స్ట్రా. అప్పుడు థామస్ అనేటువంటి ఆ కుటుంబం వాళ్ళు, అన్నదమ్ముళ్ళు, వాళ్ళు ఈ ఎపిఫానస్ 4, యాంటియోకస్ ఎపిఫానస్ 4 ఆయన మీద దాడెత్తటానికి ఒక విధమైనటువంటి యుద్ధాన్ని, ప్రత్యేకమైనటువంటి యుద్ధాన్ని కనిపెట్టారు. దాన్నే గొరిల్లా యుద్ధం అంటారు. గొరిల్లా యుద్ధాన్ని ఈ మ్యాకబీస్ అంటే సుత్తి అన్నమాట. సుత్తి కొట్టినట్టుగా కొట్టారన్నమాట. మ్యాకబీస్ అనేది ఒక పర్సనల్ నేమ్ కాదు, వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదు. కాబట్టి అది దాన్ని ఇన్వెంట్ చేశారు. మల్ల యుద్ధం అంటాం కదా, గొరిల్లా వార్ఫేర్ని ఇన్వెంట్ చేసి ఆ యాంటియోకస్ 4 ఎపిఫానస్ని ఓడించి తిరిగి వచ్చి ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేశారు, ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఆ యొక్క యూదులందరూ కూడాను ఆ దేవాలయ ప్రతిష్ఠత పండుగ చేసుకుంటారు. దాన్ని కూడా యేసుక్రీస్తు, అంటే పాత నిబంధనలో లేనటువంటి పండుగ, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో ఉన్నటువంటి పండుగను కూడా యేసుక్రీస్తు నెరవేర్చాడు అనేటువంటి దాన్ని మరి 10వ అధ్యాయంలో చెప్తాడు. ఆ ప్రతిష్ఠత పండుగ చివరి దినాన, హైడే, క్లైమాక్టిక్ దినాన యేసుక్రీస్తు లేచి, నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిజమైన దేవాలయాన్ని నేను ప్రతిష్ఠించుకున్నాను అని యేసు ప్రభు పబ్లిక్గా ఆయన ప్రకటన చేస్తాడన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క పండుగ కూడాను యేసుక్రీస్తులో నెరవేరింది. శిలువ సమయంలో ఆయన దప్పిక కొనుట కూడా నెరవేరింది. కాబట్టి ఆయన ఎంఫసిస్ ఏంటంటే లేఖనాలు నెరవేరినాయి. అంటే లేఖనాలు చెప్పింది కాబట్టి ఆయన నెరవేరని అర్థమా? అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడాను యేసుక్రీస్తులో నెరవేరింది. ప్రణాళిక అంతా కూడా, ద రిడెంప్టివ్ ప్లాన్ ఆఫ్ గాడ్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎస్పెషలీ వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. అదొక సత్యం. మరి యేసుక్రీస్తు సంగతి ఏంటి? యేసుక్రీస్తు తను సంతోషంగా దేవుని యొక్క విమోచన ప్రణాళికకు ఆయన విధేయుడిగా మరణించాడు అనేటువంటిది అన్నమాట. కాబట్టి ఆయన దప్పిక కొనడం వలన నెరవేరింది అని అంటే హీ వాజ్ ఒబీడియంట్ టు ఇట్. కాబట్టి దేవుడు విమోచన ప్రణాళిక వేశాడు. యేసుక్రీస్తు ఆ ప్రణాళికని సొంతంగా తన ప్రణాళికగా తను భావించుకుని సంతోషంగా ఆ ప్రణాళికని నెరవేర్చాడు అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలి. అది నెరవేరింది అంటే అది దాని అర్థం. దేవుని ప్రణాళిక వేశాడు, యేసుక్రీస్తు దానికి సంతోషంగా, ఒబీడియంట్గా, విధేయుడిగా ఉన్నాడు. అది అలాంటి రక్షణ ప్రణాళికను ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు ఆ విధంగా దప్పిక కొన్నాడు అని అంటే లేఖనాలని నెరవేరుస్తూ దప్పిక కొన్నాడు, దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ దప్పిక కొన్నాడు. అది ఆయన యొక్క మిషను, ఆయన యొక్క కార్యం. ఆయన 33 సంవత్సరాలు జీవించినటువంటి ఆ జీవితకాలం, ముఖ్యంగా ఆయన శిలువలో చేసినటువంటి ఆ యొక్క విమోచన కార్యం, అదంతా కూడాను విమోచన ప్రణాళికకు సంబంధించింది.
కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆయన ప్రత్యేకంగా లేఖనాలని నెరవేర్చడం కోసం ఆయన రక్షకుడిగా చేశాడు. అది మనకు వర్తించేది కాదు. మనం దేవుని ఎడల దేవుని ఎడల ఆకలి దప్పులు పొందాలి. నో నో నో, that is not what it is. It is not something for us to imitate him. His sufferings are special sufferings. They are intended to fulfill God's plan of salvation. కాబట్టి మనం ఏ విధంగా వర్తించాలి అని అంటే, మనం దాహపడటం కాదు. మనం ఏంటంటే ఆయన రక్షకుడు, రక్షణ ప్రణాళికను నెరవేర్చిన వ్యక్తి అని గమనించుకుని ఆయన నమ్మాలి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. ఇప్పుడు సువార్తలు చేసేది ఏంటి అంటే, ముఖ్యంగా మనం ఆయన ఇమిటేట్ చేయటం కాదు, ఆయన దప్పికొన్నట్టుగా మనం దప్పికొనటం కాదు. దట్స్ నాట్ ద పాయింట్. ఆయన ఎవరు? ఆయన రక్షకుడు, దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చినటువంటి రక్షకుడు. ఆయన నమ్మిన తర్వాత ఏది అవలంబించుకోవాలో దాన్ని అవలంబించుకోవాలి. అండ్ దిస్ ఇస్ నాట్ వన్ ఆఫ్ దట్. ఓకే, థ్యాంక్ యూ. వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీథింగ్ టు దట్? నో అంకుల్. ఓకే, 6వ మాట. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. క్లుప్తంగా చెప్పాలంటే ఇది అందరికీ తెలిసిందే. దేవుని యొక్క ఆ ప్రణాళికను నెరవేర్చాడు అన్నమాట. రిడమ్టివ్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇంకా చేసేది ఏమీ లేదు, మనం చేసేది ఏమీ లేదు. ఆయన ఆ రక్షణ మార్గాన్ని తెరిచాడు, దానికి సంబంధించినటువంటి దాని అంతటిని సమాప్తం చేశాడు. దర్ ఇస్ నథింగ్. ఈ పెయిడ్ ఇట్ ఆల్. మన పాపం అనేది అప్పులాగా ఉంటుంది. ఈ పెయిడ్ ద డెట్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్. మనం చెల్లించలేనిది ఆయన చెల్లించాడు, సమాప్తం చేశాడు. విమోచన అంటే ఏంటి? విమోచన అంటే ఒక బానిసని వెల చెల్లించి విడిపించటం, అది విమోచన. ఆ విమోచన కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. పవిత్రుడిగా పాపుల నిమిత్తమై ఆయన సమాప్తం చేశాడు. మనం చేయాల్సింది ఏమీ లేదు, మనం చేయలేము, మనం చేయలేని దాన్ని ఆయన చేశాడనమాట. కాబట్టి రక్షణ ప్రణాళిక పూర్తయింది ఆయన ద్వారా. రైట్, ప్లీజ్ యాడ్. అంటే ఇక్కడ సమాప్తమైనది అన్నదానికి మీరు క్లారిఫికేషన్ అన్నది కాదు, కానీ కరెక్ట్గా మీరు చెప్పింది ఏంటి అని అంటే, రక్షణ ప్రణాళిక పూర్తయింది. ఇక్కడ సమాప్తమైనది అన్నది నా జీవితము ఇంతటితో సమాప్తమైనది, లేకపోతే నా శ్రమలు ఇంతటితో సమాప్తమైనది అన్నది కాకుండా, సమాప్తమైనది అని అంటే రక్షణ ప్రణాళిక ఇంతటితో సమాప్తమైంది. కాబట్టి రక్షణ పొందడానికి మనము చేయవలసింది ఇంకేమీ లేదు. ఆయన రక్షణ పొందుటకు మనం రక్షణ పొందుటకు కావాల్సిందంతా ఆయన సిలువలో చేసి సమాప్తం చేసినాడు. మనం చేయాల్సిందంతా ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. కరెక్ట్. ఒక మినిట్ నేను దీని మీద చెప్తే, టెటలెస్తాయ్ అనేది ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో పని జరిగింది, దాని ఎఫెక్ట్స్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఆయన అయితే సమాప్తం చేశాడు, దాని ఎఫెక్ట్ ఇప్పుడున్నది. ఆయన మార్గం తెరచాడు, ఆ మార్గం ఇంకా ఓపెన్ అయ్యి ఉన్నది. కాబట్టి ఆ మార్గాన్ని మనం పట్టాలి. ఓకే, హీ హాస్ డన్ ఆల్ దట్ ఈస్ నెసరీ. నౌ ది ఎఫెక్ట్ ఈజ్ స్టిల్ ఓపెన్. కాబట్టి ఆ మార్గం తెరవబడి ఉంది, మనం ఆ మార్గాన్ని పట్టాలి. ఓకే, సో ఎవ్రీథింగ్. అందువలన ఇక ఆయన నెరవేర్చినటువంటి రక్షణ ప్రణాళిక ఆయన నెరవేర్చాడు. కాబట్టి
మనం మనం చేసేది ఏమి లేదు కాబట్టి రక్షణ అనేది కేవలము దేవుని కృప. ఇట్ ఈస్ బై గ్రేస్ వీఆర్ సేవ్డ్. ఇట్ ఈస్ కాబట్టి మనకి దేవుడు కృప, ఆయన కృపను బట్టి మనకి అనుగ్రహించేటువంటి గిఫ్ట్. ఓకే, మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏమీ లేదు అని అంటే పశ్చాత్తాపడాలి. రెండు కూడా పశ్చాత్తాపడాలి, ఆయన యందు విశ్వసించాలి. ఆయన పూర్తి చేశాడు కాబట్టి ఆయన యందు విశ్వసించాలి. విశ్వాసం అనేది స్విచ్ లాంటిది. ఎలక్ట్రిసిటీ ఉన్నది, స్విచ్ చేస్తేనే మన బల్బు వెలుగుద్ది. అదేవిధంగా అది విశ్వాసం అనేది మనం ఏదో పని చేసి మనం 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 కూడా విశ్వాసం అనేటువంటి పని చేస్తున్నాం అని అంటారు కొంతమంది. స్పెషల్లీ ఈ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, వాళ్ళు ఏంటంటే దిస్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. దట్ ఈస్ నాట్ ఏ బిబ్లికల్ టర్మ్. వర్క్ ఆఫ్ ఫెయిత్ ఏంటి? ఫెయితే, ఇంకా వర్క్ ఏంటి? ఇట్స్ నాట్ బై వర్క్స్. కర్మకార్యాలు ధర్మకార్యాలు చేసిన దాన్ని బట్టి మనకు మోక్షం దొరకదు. ఆయన మన నిమిత్తమై సమస్తం చేశాడు కాబట్టి మనం ఆయన్ని నమ్మితేనే ఆయన చేసింది మనకు వర్తిస్తుంది. కాబట్టి నమ్మిక అవసరం, ఆయన నమ్మటం అవసరం. ఆయన సమాప్తం చేశాడు కాబట్టి ఆయన ద్వారానే. ఇప్పుడు ఎఫెసీ 1వ అధ్యాయంలో 3 నుండి 14 ఆ వచనాలు చదివితే ఆ విమోచన, ఆయన ఇచ్చేటువంటి గిఫ్ట్గా ఇచ్చేటువంటిది విమోచన అని ఉంటుంది. ఆ 7-8 ఈవుల్లో, గిఫ్ట్స్లో ఈవుల్లో ఒకటేంటంటే విమోచన. ఆ విమోచన ఎట్లా వస్తుంది అని అంటే ఆ 3 నుండి 14 ఆ వచనాలు చదివితే 11-12 సార్లు, ఎగ్జాక్ట్గా నంబర్ లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద గ్రీక్ ట్రాన్స్లేషన్. 11, 12, 13 సార్లు క్రీస్తునందే, ఆయన యందే, ఆయన బట్టే, ఆయనలోనే అని ఉంటుంది. కాబట్టి ఆయన ద్వారానే ఈ రక్షణ విమోచన కార్యాన్ని మనం అనుభవించగలం. ఆయన పక్కన పెట్టి మనకు విమోచన రావాలి, రక్షణ రావాలి అంటే అది వల్లదు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఆయన ద్వారానే రక్షణ వచ్చింది కాబట్టి ఆయన విశ్వసించాలి. మార్గం తెరవబడింది. మరలా రెండవది ఏంటంటే పశ్చాత్తాపం. విశ్వాసం, పశ్చాత్తాపం అంటే నా నిమిత్తమై, నా పాపం నిమిత్తమై ఆయన మరణించాడు కాబట్టి ఇక నేను పాపం చేయను. ఆయన మరణించడానికి నేను కారణం. ఆయన మరణించడానికి యూదులు కారణం కాదు, నేను కారణం, నా పాపం కారణం అని ఎట్లా తెలుసు? ఆయన కారణం అని ఎట్లా తెలుసు? పేతురు యేసు ఆ ప్రధాన యాజకుని సేవకుని యొక్క ఆ చెవిని కట్ చేసినప్పుడు యేసుక్రీస్తు అంటాడు ఆయనతో, నా తండ్రి వేల మంది దేవతలను పంపిస్తాడు, లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ విల్ కమ్. నన్ను తప్పించుకోవాలి, నేను తప్పించుకోవాలి, నన్ను తండ్రి తప్పించాలి అనే ఉద్దేశం ఉంటే లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ వస్తారు, వాళ్ళని మరి వాళ్ళు నన్ను రక్షిస్తారు అని చెప్తాడు కదా. ఆయనకు తెలుసు. మరి ఆయన ఆ చావు నుండి బయటపడాలి, రక్షింపబడాలి అనే ఉద్దేశం ఉంటే మరి ఆయన ఈ యూదుల వశం నుండి బయటపడవచ్చు కదా. వై హీ డిడ్ంట్ డూ దాట్? హీ డిడ్ నాట్ డూ దాట్ బికాస్ హీ వాంటెడ్ టు డై. సంతోషంగా ఆయన ప్రాణాన్ని అర్పించాలని ఆయన మరణించాడు. ఎందుకు మరణించాలని ఉన్నాడు? మనం రక్షింపబడాలి, మన పాపం నుండి రక్షింపబడాలి. కాబట్టి మనం కారణం.
ఆయన మరణానికి మనం కారణం, యూదులు కారణం కాదు. యూదుల నుండి ఎప్పుడో బయటపడేవాడు. కాబట్టి గతి లేక యూదుల హస్తాల్లో చనిపోయినట్టుగా మనం భావించకూడదు. కాబట్టి మన పాపం కోసం ఆయన మరణించాడని మనం పాపాన్ని వదిలిపెట్టాలి. మనం చింతించాలి, దుఃఖించాలి. యేసుక్రీస్తు మరణించాడని దుఃఖించటం కాదు, నా పాపం నిమిత్తమై దుఃఖించాడని ఆ పశ్చాత్తాపంతో ఆ విధంగా దుఃఖించాలి. అది ఆ విధంగా యేసుక్రీస్తు సమాప్తం చేసినటువంటి రక్షణను మనం అనుభవించేటువంటి వైఖరి, అనుభవించేటువంటి పద్ధతి, విత్ దట్ యాటిట్యూడ్ we receive the redemptive act of God. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను సిద్ధంగా ఆయన సిద్ధపరిచాడు. మనం ఏ వైఖరితో, ఏ ఉద్దేశంతో మనం దాన్ని పొందాలి అంటే ఫెయిత్ ఇన్ క్రైస్ట్, రిపెంటెన్స్ ఫ్రమ్ సిన్. అది లాస్ట్ మాట. 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. వుడ్ యు లైక్ టు యాడ్ టు దట్? ఇక్కడ మళ్ళీ 4వ మాట తర్వాత 7వ మాట దగ్గర మళ్ళీ తండ్రి అన్న ఆ రిలేషన్ మనము చూస్తా ఉన్నాం. ఎస్ ఎస్, యా, పాటేర్. ఓకే, తియే, నా దేవా అని అనలేదు, నా తండ్రి అన్నాడు. ఎస్, వెరీ గుడ్. ఎనీథింగ్ ఎల్స్? నా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తా ఉన్నా అంటే దెర్ ఈజ్ విల్లింగ్నెస్. ఆయనే తనంతట తానుగా అప్పగిస్తా ఉన్నట్లుగా కూడా మనము చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళు శ్రమ పెట్టడం వల్ల, లేకపోతే వాళ్ళు చంపడం వల్ల ఈయన చనిపోలేదు, కానీ ఈయన తనంతట తానుగా తన ప్రాణాన్ని అర్పించుకున్నట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. అది ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఆయన చనిపోవాలని అనుకున్నాడు, ఆయనే తన ప్రాణాన్ని ఆయన ఆత్మను అప్పగించినాడు అన్న మాటలు కూడా మనం అర్థం చేసుకుంటాం. అవును, ఆయన జీవాధిపతి, జీవం ఇచ్చేటువంటి వాడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రతి ఒక్క మనిషిని వెలిగించాడు, జీవంతో వెలిగించాడు, జీవం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మరణం ఆయన్ని తీసుకొని వెళ్ళలేదు, యముడు ఆయన తీసుకెళ్ళలేదు, మనుషులందరినీ తీసుకెళ్తాడు. కానీ యేసు మరణం వచ్చి యేసుక్రీస్తుని తీసుకెళ్ళలేదు, ఆయన తన ఆత్మను సొంతగా అప్పగించుకున్నాడు. ఓకే, ఇంకొక కామెంట్ చేయాలంటే ఏంటంటే, నా చేతికి తండ్రి యొక్క చేతిలో ఉండేదానికంటే సేఫ్టీ మరేమీ లేదు. ద బెస్ట్, సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీ బిలీవర్ టు బీ ఇన్ ఈజ్ టు బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మరి ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, సోల్జర్స్ ఉంటారు, యుద్ధాల్లో వాళ్ళ ప్రాణాన్ని కోల్పోతున్నారు. కానీ యేసుక్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తి దేవుని యొక్క హస్తాల్లో ఉంటాడు. యేసుక్రీస్తు ఏ విధంగా తన హస్తానికి అర్పించుకున్నాడో, తన ఆత్మను అర్పించుకున్నాడో, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను వాళ్ళ యొక్క జీవితాలు దేవుని హస్తాల్లో ఉంటాయి. మన పేరు ఆయన 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 అరచేతి మీద మన పేర్లు రాశాడు, ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు రాశాడు. మనం కనురెప్ప ఏ విధంగా కంటిని కాపాడుతుందో ఆ విధంగా మనల్ని కాపాడుతాడు అన్నమాట. ద సేఫెస్ట్ ప్లేస్. కాబట్టి ఎవ్రీ బిలీవర్ ఈజ్ సేఫ్. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మాటలు నాకు చాలా ఆదరణ కలిగించేటువంటి మాటలు ఏంటి అని అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం
39-40 వచనాలు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, తను నమ్ముకున్నటువంటి విశ్వాసి గురించి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీయూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఓకే, ఆ వచనం గురించి ఆలోచిస్తే, ఆయన అంటే తండ్రి, దేవుడు, తండ్రి యెహోవా నాకు అనుగ్రహించిన దాని అంటే బిలీవర్స్ అన్నమాట. కలెక్టివ్గా, గ్రూప్గా దాన్ని అని అంటాం. అనుగ్రహించినటువంటి వాళ్ళు విశ్వాసులు, సంఘం. దేవుడు తండ్రి యేసుక్రీస్తుకి వాళ్ళని అనుగ్రహించాడు. మనం మామూలుగా ఏమంటాం? యేసుక్రీస్తు మనల్ని తండ్రికి అప్పగిస్తాడు అని అంటాం. కానీ ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరు యేసుక్రీస్తు దగ్గరికి వస్తారంటే, ఎవరైతే తండ్రి ముందుగా నిత్యత్వంలో నిశ్చయించాడో వాళ్ళే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. వాళ్ళే యేసుక్రీస్తు నమ్ముతారు. ఓకే, యేసుక్రీస్తు మరణించింది ఎందుకు అంటే వాళ్ళు రక్షింపబడటానికి. ఎందుకంటే వాళ్ళే నమ్ముతారు. కానీ అందరికీ చెప్తాడన్నమాట, ఎవరు నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారు అని. కాబట్టి ఆ విధంగా ఆ విధంగా సేమ్ బ్యాక్ టు ద సేమ్ వర్స్ 6:40లో ఏమున్నది అని అంటే, యోహాను సువార్త 6:40లో మనం చదువుకున్నటువంటి రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెబుతాడంటే, దానిని అంటే ఆ బిలీవర్స్ని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక, ఒక్కళ్ళు కూడా తప్పిపోరు, ఒక్కళ్ళు కూడా నశించరు, వాళ్ళని కాపాడుతాడు. ఎంతవరకు కాపాడుతాడు యేసుక్రీస్తు? అంత్యదినమున ఆ విశ్వాసుల్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం ఏంటి అని అంటే, అంత్యదినమున లేపటం. అంతవరకు యేసుక్రీస్తు మనం కాపాడుతాడు. దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. అంటే కాపాడుతాడు అని అంటే ఫిజికల్గా మనకు నష్టం కలగదని కాదు, కానీ అంత్యదినాన లేపుతాడు. అంతవరకు మనకి ఆత్మీయంగా ఏమీ నష్టం కలగకుండా, మన ఆత్మకు ఏ విధంగా నష్టం కలగకుండా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన కాపాడుతాడు. ప్రతి ఒక్క బిలీవరుని ఆయన కాపాడుతాడు. ఎంతవరకు కాపాడుతాడంటే, వాళ్ళు తిరిగి లేచి మహిమ శరీరాలు దాచేంత వరకు. అది చాలా గొప్పతనం. ఆ విధంగా దేవుని చిత్తమై ఉంటుంది. సో ద ప్రొటెక్షన్ అండ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ వ్యూ ఇన్ దట్ వర్డ్స్. నీ చేతికి నేను అప్పగిస్తుంటున్నాను. యేసుక్రీస్తుకి అది సేఫ్ ప్లేసు, మనకు కూడా అది సేఫ్ ప్లేస్. You can add your own words and then at the end please pray. Good. ఇన్ ఆల్ ఆఫ్ ద 7 వర్డ్స్, అది ఆయన ఈ సిలువ మీద పలికిన 7 మాటల్లో కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన ప్రేమ మనకు కనపడతా ఉంది. ఆయన బాధ్యత, లేకపోతే ఆయన రెస్పాన్సిబిలిటీ, ఇంకొకటి ఆయన ప్రతి మాటలో కూడా ఆయన విజయం కూడా మనకు కనపడతా ఉంది అంకుల్. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ టు వాక్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ 7 వర్డ్స్. మీరు చెప్పిన వాటిలో దెర్ ఈజ్ అన్ అప్లికేషన్ పార్ట్. అంటే ఆ మాటని వివరించడం వరకే కాదు, కానీ మన జీవితంలో మనం ఎట్లా అన్వయించుకోవాలి అన్నదాన్ని మీరు చాలా ఎంఫసైజ్ చేసినందుకు కూడా మీకు థ్యాంక్స్ చెప్తూ ఒక మాట ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు మరణం విజయం. ఈ డైడ్ యాజ్ ఎ విక్టర్. ఇప్పుడు కీర్తనలు 22:1 కోట్ చేసి
నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అని చెప్పినప్పుడు అది కీర్తనలో 22:1 కోట్ చేసి చెప్పింది. ఆ కీర్తన 24వ కీర్తన చివరిదాకా 22వ కీర్తన చివరిదాకా చదివితే అక్కడ అది విజయవంతంగా అంతమవుతుంది. ఆ విధంగా మొదలెట్టినా కానీ విజయవంతంగా మొదలెట్టదు. ఆ విజయం యేసుక్రీస్తుకి ఆ కీర్తన రాసింది దావీదు మహారాజు. అది దావీదు ముది మనవడిలో అతి గొప్పగా నెరవేరింది. ఆయనకి అప్లై చేస్తే ఆయన యేసుక్రీస్తు పునరుద్ధానమును బట్టి ఆయన విజయుడయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం విజయంగా మనం అనుభవించాలి. సైతాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు, దుష్టశక్తిని గెలిచి లేచాడు, పాపాన్ని ఓడించాడు, పాప శాపాన్ని తీసివేశాడు. కాబట్టి విజయవంతమైనటువంటి ఇది. కాబట్టి ఈ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం దాన్ని మనం ఇమిటేట్ చేసేదానికి ముందుగా యేసుక్రీస్తు ఎవరు అని సూచిస్తుందన్నమాట. ఆయన రక్షకుడు. కాబట్టి ఆయన నమ్మండి. నమ్మిన తర్వాత ఆయన ఇమిటేట్ చేయండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు నాయన. ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించిన దేవుడవు నాయన. యేసుక్రీస్తు ప్రభుడవుగా నీవు రిక్తునిగా చేసుకుని ప్రభా మా కొరకు నాయన తన దేవా శిలువ మరణము పొంది ప్రభా పొందినంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు ప్రభా. నీవు పలికిన 7 మాటలను మేము ధ్యానించినప్పుడు ప్రభా నీ ప్రేమను మాకు కనపరిచినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. నీ ప్రేమను మా పట్ల చూపించినందుకు ప్రభా, నీ ప్రేమను పొందడానికి మమ్మల్ని అర్హులుగా నువ్వు ఎంచినందుకు నీకు వందనాలు నాయన. అట్టి ప్రేమను నాయన తన దేవా మేము గుడ్ ఫ్రైడే నాడు ధ్యానిస్తుంటుండగా ఆ ప్రేమను గుర్తించగలగటానికి, ఆ ప్రేమను నాయన నిజంగా నాయన ప్రభా మా జీవితంలో అన్వయించుకొని నీ వైపునకు తిరిగి ప్రభా తన దేవా క్షమాపణ కోరు వారంగా నాయన రిపెంటెన్స్ కలిగిన వారంగా మేము ఉండగలగటానికి కృప చూపించండి. నిజమైన విజయము ప్రభా తన దేవా గుడ్ ఫ్రైడే ద్వారా మా జీవితాలలో కూడా మేము పొందుకొనగలగటానికి, నీవు ఇచ్చిన ఆ విమోచనను ప్రభా తన దేవా మేము కూడా మా జీవితాల్లో కలిగి ఉండటానికి పొందుకోవడానికి కృప చూపించమని అంకుల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ నామము గణపరచబడులాగున ఇవి నాయన నీ కొరకు నాయన తన దేవా వీటిని మీరు ఉపయోగించుకోమని సహాయం చేయమని మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమెన్. 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 చాలా థ్యాంక్స్ అండి. సో యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ guest and great gift to us. So thank you for your comments. Thank you for your input. Thank you. Okay, thank you so all. much, Uncle. God bless Thank you. you for inviting me. Thank you for giving me this wonderful Thank you. opportunity. Thank you.